अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। अंदरिकी ना वाइस विनिपिस्तुंदा अंडी? विनिपिस्तुंदी महोदय। ओके अंडी, संतोषం। तो నిన్న 60 అభ్యాసాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఈరే క్రమంలో మనము అభ్యాసం 60 తర్వాత ఏమున్నాయి అనేది మీకు చూపిస్తున్నాను. మనము ఏమేమి ఇవ్వబడ్డాయి కదా, ఇప్పుడు మీకు పీడిఎఫ్ పెట్టాను, ఇది కనిపిస్తుంది, మీకు గ్రూప్లో పెట్టాను, చూసుకోండి. అభ్యాసం 60 తర్వాత ఇప్పుడు చూడండి, అభ్యాసం శుద్ధవాక్యాలు అశుద్ధవాక్యాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఏముందంటే మనకు వ్యాకరణం, ఆవశ్యక్ నిర్దేశ్ అని ఉన్నాయన్నమాట. ఇక్కడ వ్యాకరణంలో మనకు ఏవే శబ్ద రూపాలు కావాలి, ఏ ధాతులు అంటే మనం చెప్పుకున్న అభ్యాసంలో శబ్దాలు ఏమొచ్చాయి ఇక్కడ ఇవ్వబడ్డాయి, ఈ వ్యాకరణం ఇవ్వబడ్డాయి అన్నమాట. అందుకే ఇక్కడ పుల్లింగ శబ్దాలు, నపుంసకలింగ శబ్దాలు, స్త్రీలింగ శబ్దాలు, అన్ని రకాల శబ్ద రూపాలు ఏవైతే ఉన్నాయో దాదాపు మొత్తం A to Z దాదాపుగా, అంటే ఒక ఉపలక్షణంగా ఒక శబ్ద రూపం చెప్పుకున్నాం. దాన్ని సహాయం చేసుకొని మనం 100 శబ్ద రూపాలు దీనికి అనుగుణంగా తయారు చేసుకోవచ్చు. రామ శబ్దం ఉంది, రామ శబ్దానికి సమానంగా బాలక, కృష్ణ, రామ, జనక, నృప, అలాగే 100 శబ్దాలు మనము ఇలాగే రామ శబ్దానికి సమానంగా రూపాలు నడిపించవచ్చు. అలాగే భూధాతుకు సమానంగా ఒక నేర్చుకున్నామంటే సమానమైనటువంటి శబ్దాలు మన అకారాంతానికి రమా శబ్దానికి సమానంగా, దీర్ఘీకారాంతం శబ్దానికి సమానంగా, గురు శబ్దానికి సమానంగా, రుకారాంతము కర్త శబ్దానికి సమానంగా, అట్లా మోదే ఒక్క మాట వినపడట్లేదు మీది. హరి ఓం, హరి ఓం. ఎవరికి వినిపించట్లేదండి. మహోదయ మ్యూట్ లో ఉన్నారండి. మహోదయ మ్యూట్ లో ఉన్నారు. విజయవాడలో ఆంధ్రాలో బాగా వానలు పడుతున్నాయి, మీకు ఉన్నాయా? హలో, ఇప్పటిదాకా ఏం వినపడలేదు. వినిపిస్తుందండి, ఇప్పుడు మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి, ఇప్పుడే వినిపిస్తుంది. ఇప్పుడే మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు మహోదయ. గ్రూప్ లో ఎవరు లేరండి, ఆంధ్రాలో ఉండేవాళ్ళు. ఉన్నామా? వాన తుఫాన్ అంటే కదండి? ఏం లేదమ్మా, విజయవాడలో ఉన్నాను నేను. తుఫాన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు దాకా అదిరిపోయి ఎండలు వేస్తుంది. మహారాష్ట్ర, కేరళ, హైదరాబాద్ వాన. ఆంధ్ర. నమస్తే అండి.
మీకు ఇప్పుడు గ్రూప్ లో పెట్టాను కదండి 265 పేజీలు PDF పెట్టాను కదా, అది గురువు గారి సంఖ్య చెప్తారు, ఆ నెంబర్ చెప్తారు, ఆ నెంబర్ని బట్టి చూసుకుంటూ ఉండండి. నేను చూస్తున్నానంటే నాకు నంబర్ కనిపించలేదు, ఇందాక నుంచి వెతుకుతున్నాను పేజ్ నెంబర్ అంటే ఎంత అని కనిపించలేదు. కనీసం అండి PDF పెట్టాం కదా, ఆ అవునండి, PDF అవును. చూడండి, అక్కడ PDF లో పేజ్ మీకు కనిపిస్తుందండి. గురువు గారు చెప్పినప్పుడు మీరు సరిపోతుంది, మళ్ళీ కరెక్ట్ గా అది సరే. వచ్చినా రాక మీరు ఆ నెంబర్ చెప్తే నెంబర్ బట్టి ఫాలో అయిపోవచ్చు. అవునండి, అవును. ఇప్పుడు చూడండి, నేను మధ్యలో పేజ్ నెంబర్ ఎంత 121 వచ్చింది, అభ్యాసం 60 తర్వాత వ్యాకరణం కనిపిస్తుంది 122 పేజీలో. మీరు డైరెక్ట్ గా దీంట్లో చూసుకోవచ్చు, లేదంటే మీకు PDF ఇంకా సరళంగా ఓపెన్ అవుతుంది, దాంట్లో చూసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఉంటుంది. వ్యాకరణం అంటే పుల్లింగ శబ్దాలు ఉన్నాయి, స్త్రీలింగ శబ్దాలు ఎలా ఉన్నాయి, నపుంసకలింగ శబ్దాలు ఎలా ఉన్నాయి, అలాగే ధాతువులు, పరస్పర ధాతువులు, ఆత్మీయ ధాతువులు ఏ విధంగా ఇవ్వబడ్డాయి, ఇక్కడ సంక్షేపంగా చెప్పారు ఎక్కడెక్కడ ఏ శబ్దాలు ఇవ్వబడ్డాయి, ఏ ధాతువులు ఇవ్వబడ్డాయి అని ఇక్కడ సంక్షేపంగా ఈ వ్యాకరణం చెప్పారు అనమాట. కాబట్టి ఇక్కడ చెప్పిన విధంగానే మనకు ఇక్కడ ఇచ్చారనమాట. పక్కన మొత్తం శబ్ద రూప సంగ్రహ కనిపిస్తుందా, శబ్ద సంగ్రహ, దాంట్లో ఒకటి శబ్దరూప సంగ్రహం అని చెప్పి శబ్దరూపాలు సంగ్రహించబడ్డాయంట. కానీ బ్రిటిష్కి చెప్పాడు, ఒకటిలో రామ బ్రాకెట్ రామ శబ్దం, అకారాంత పుల్లింగ శబ్దం, దీనికి పక్కనే సంకల్పం కూడా ఇవ్వబడింది అన్నమాట. ఇప్పుడు రామో రామాహ, ఇది ప్రథమా విభక్తి. అక్కడే రామహలో ఏ ప్రత్యయం కలిపి ఏ సంక్షిప్తం కలిపితే అట్లా వచ్చింది. రామ శబ్దానికి ఆ కలిపితే రామహ అయిపోయింది, రామ శబ్దానికి ఔ సంక్షిప్త రూపం కలిపితే రామో కలిపింది, అది రామ శబ్దానికి ఆహ కలిపితే రామా. మహోదయ పేజ్ నెంబర్ ఒకసారి చెప్తారండి? బట్టి 120 పైన ఉంది చూడండి, పేజ్ మీద పైన ఉంది 123. 123 1 2 3 123. ప్రతి పేజ్ పేపర్ మీద పేజ్ నెంబర్ ఉంటుంది, అది చూసుకోవచ్చండి. ఓకేనా. సో మీరు ఇక్కడ చూసినా తర్వాత మీరు పేజ్ నెంబర్ గుర్తు పెట్టుకొని ఏ నెంబర్ చెప్తున్నానో సంఖ్య వేసుకొని తర్వాత PDF చూసుకోండి నిదానంగా. ఓకేనా, ఇదే విధంగా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. సో ఈ రకంగా రామశబ్దము దాని పక్కన సంక్షిప్త రూపం ఇవ్వబడింది. సంక్షిప్త రూపం గుర్తుపెట్టుకున్నా అంటే ఆ సంక్షిప్త రూపం అనేది అన్ని శబ్దాలు కామన్ గా ఉంటుందండి. కేవలం పేరు వాడుతుంది. రామశబ్దం కృష్ణ శబ్దం జనక శబ్దంలో ఈశ్వర, బాలక అలా శబ్దాలు మారుతుంటాయి, కానీ ఇక సంక్షిప్త రూపం అనేది సామాన్యంగా అన్నిట్లలో ఇదే ఉంటుంది. 100 శబ్దాలు వచ్చినా సంక్షిప్త రూపం మాత్రం ఇదే ఉంటుంది. ఆ ఔ అహ ఔ ఆహ, అం ఔ ఆన్, ఏన ఆభ్యాం ఐహి, ఆయ ఆభ్యాం ఏభ్యః, ఆత్ ఆభ్యాం ఏభ్యః, అస్య అయోః ఆనాం, ఏ అయోః యేషు. సంబోధన హే రామ, ఆ ఔ ఆహ, ఇలాగా సంక్షిప్త అన్ని ఇదే విధంగా ఉంటాయి. కాబట్టి ఒకటి చూసుకున్నా దాన్ని బట్టి మిగతా చూసుకోవచ్చు. అలాగే హరి శబ్దం ఇచ్చారు. అలాగే సఖి, మూడో శబ్దం అంటే సఖి, ఇకారాంత పుల్లింగము, అది ఇకారాంత పుల్లింగమే. తర్వాత పక్కన చూడండి 124 పేజీలో గురు శబ్దం ఇచ్చారు. మహోదయ సఖీ శబ్దం పక్కన చిన్న సూచన అని ఇచ్చారు, అదేమిటి చెప్పరాది? సఖీ శబ్దానికి ఇప్పుడు రామ శబ్దానికి సమానంగా బాలక, ఈశ్వర, జనక ఇవన్నీ రూపాలు ఎలా నడుస్తాయో సఖీ శబ్దానికి సమానంగా నడిచేటువంటి రూపాలు ఏమి లేవు. సఖీ శబ్దం స్వతంత్రంగా దీనికి సఖీ శబ్దానికి సమానంగా నడిచేటువంటి శబ్దాలు వేరే లేవు. ఓన్లీ సఖీ శబ్దం స్వతంత్రంగా ఇక్కడ ఎలా ఇవ్వబడినో అలాగే నడుస్తున్నాడు. దీనికి సమానంగా నడిచేటువంటి వేరే శబ్దాలు లేవు. ధన్యవాదాలు. అర్థమైందా? రామ శబ్దానికి సమానంగా బాలక, ఈశ్వర, జనక, కృష్ణ, రామ ఎన్నో పెట్టుకోవచ్చు దానికి సమానంగా. ఇలా సఖీ శబ్దానికి సమానంగా నడవవు అది చెప్తారు. సఖీ శబ్దకే తుల్యు और कोई शब्द नहीं चलता है. ఈ శబ్దానికి సమానంగా వేరే శబ్ద రూపాలు ఏమి నడవవు. ఇది స్వతంత్రంగా ఇలాగే నడుస్తుంది, ఒకటే నడుస్తుంది. సఖీ శబ్దం పుల్లింగమా మహోదయ? ఏంటండి సఖీ శబ్దం పుల్లింగమా? అది ఇకారాంత పుల్లింగం. ఇకారాంత పు అంటే పుల్లింగం అని అర్థం, గుర్తు పెట్టుకోండి. ఇకారాంత పు అంటే ఓకే. నెక్స్ట్ చూడండి, అలాగే గురు శబ్దం ఇచ్చి ఉకారాంత పుల్లింగము, అన్నిటికీ సంక్షిప్త రూపం పక్కనే ఇవ్వబడిందండి. అంటే దీనికి సమానంగా రూపాన్ని నడిచేటువంటి ఆ సంక్షిప్త రూపాన్ని బట్టి మనం ఎన్యం రాసుకోవచ్చు. గురు ఉంది, వాయు ఉంది, అలాగే ఎన్యం చూసుకోవచ్చు అన్నమాట. భాను ఉంది,
ఆ బాణుకి సంక్షిప్త రూపం, బాణు శబ్దానికి సంక్షిప్త రూపం కలుపుతూ వెళ్తున్నా ఆ రూపం వచ్చేస్తుంది అన్నమాట. కానీ ఒక్కటి నేర్చుకుంటే దానికి ఉపలక్షణంగా 100 శబ్దాలు వచ్చేస్తాయండి. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైన ఇది ఒక్కటి నేర్చుకుంటే శబ్ద రూప సంగ్రహము మొత్తం అన్ని వచ్చేస్తాయి, మనకి A to Z వచ్చేస్తాయి దాదాపుగా. ఎటువంటి శబ్ద రూపాన్ని మీరు చెప్పగలుగుతారు, సొంతంగా ఓన్గా చెప్పగలుగుతారు. ఇది కంఠస్థంగా ఉండాలి మనకు. ఓకేనా? ఇక్కడ గురు శబ్దము ఉకారాంతము, అలాగే 5వ శబ్ద రూపము కర్తృ రుకారాంత పుల్లింగ శబ్దము, అలాగే పితృ శబ్దం ఇది రుకారాంత పుల్లింగ శబ్దము. సో ఈ రకంగా ఇచ్చాడు. ఇక్కడ చూడండి, పితృ శబ్దానికి పితా పితరౌ పితరః, పితరం పితరౌ పితృన్, పిత్రా పితృభ్యాం పితృభి. ఇక్కడ శేష్ కర్తృవత్ అని చెప్పి డేకో శబ్ద సంఖ్య 5 అని చెప్పి వదిలేశాయండి. అంటే కర్తృ శబ్దానికి సంక్షిప్త రూపాలు ఏవైతే ఉన్నాయో కింద కూడా సేమ్ అదే విధంగా వస్తాయి, కింద కూడా అదే విధంగా వస్తాయి. అన్ని పైన కర్తృ శబ్దానికి రూపాలు ఏ విధంగా ఉన్నాయి, కింద అదే విధంగా వస్తాయని చెప్పి ఇక్కడ ఇవ్వలేమండి. శేష్ కర్తృ శబ్దానికి సమానంగా సంక్షిప్త రూపాలు రాసుకోవాలి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఇచ్చారు. అందుకే సామాన్యంగా శేష్ కర్తృకి సమానంగా అని చెప్పి వదిలేశారన్నమాట. ఓకే, ఇలాగ రుకారాంత శబ్దము. నెక్స్ట్ చూడండి 7వది గో శబ్దం, ఓకారాంత శబ్దం. ఇప్పుడు ఆకారానికి క్రమం చేస్తున్నాం. ఓ అంటే గో శబ్దం అంట. గో అంటే గాయ్ లేదా బెయిల్ అంటే ఆవు లేదా ఎద్దు. ఇది ఈకారాంత ఓకారాంత శబ్దం అండి. ఏ శబ్దం ఇది? ఓకారాంత పుల్లింగము ప్లస్ స్త్రీలింగం రెండు. పుల్లింగంలో ఉపయోగిస్తాం, అది స్త్రీలింగంలో కూడా చెప్పుకుంటాం. అంటే గో అంటే ఆవని చెప్పుకుంటాం, ఎద్దని చెప్పుకుంటాం. రెండింటికి ఇదే ఉపయోగిస్తాం. గో శబ్దాన్ని ఉపయోగిస్తాం, ఆవణ్య ఎద్దన్య కూడా ఇదే ఉపయోగిస్తాం. ఓకారాంత పుల్లింగమే శబ్దాన్ని ఉపయోగిస్తాము, రెండింటికి ఇదే వాడుకుంటాం. ఇది కూడా సూచన సాధారణతయా ద్యో శబ్ద కో చోడ్కర్ అన్య కోయి శబ్ద గో శబ్దకే తుల్య నహి చల్తా హై. ఈ గో శబ్దానికి సమానంగా కూడా ఏ శబ్దం నడవండి. ఒక్క ద్యో శబ్దం మాత్రం నడుస్తుంది. ద్యో ద్యావో ద్యావహ, అలాగా ఒక ద్యో శబ్దం మాత్రమే గో శబ్దానికి సమానంగా నడుస్తుంది. ఇంకా ఆ శబ్దాన్ని వదిలిపెట్టి మిగిలిన ఏ శబ్దం కూడా గో శబ్దానికి సమానంగా నడవవు. ఈ విధంగా రామ శబ్దానికి ఏంటండి? దాని అర్థం ఏంటండి? ద్యో 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 అంటే ద్యూలోకం అని అర్థం చేసుకోవచ్చు. భూలోకం. ద్యూలోకం. ఓకేనా? ఇక్కడ అర్థాలనే ప్రసంగాన్ని బట్టి తీసుకోవచ్చు మనం. అర్థాలు అనేకంగా ఉన్నాయి ద్యో శబ్దానికి, సామాన్యంగా ద్యోలోకం అని చెప్పి తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి. అలాగే ఓకారం తర్వాత భూభృత్ తకారాంత శబ్దాన్ని. తకారాంత ఎందుకంటావు? భూభృత్ అంతిమంలో ఉంది, తకార అంతిమంలో ఉంది కదా, అయితే తా అంతిమంలో ఉంది కాబట్టి తకారాంతం అని చెప్పాం. ఏం చెప్పాము? తకారం అంతిమంలో ఉంది కాబట్టి తకారాంతం. భూభృత్ భూభృత్ రాజా లేదా పర్వతము, రెండు అర్థాలు వస్తాయి. రాజా లేదా పర్వతము. ఓకేనా? రాజా లేదా పర్వతం. ఇది తకారాంత పుల్లింగ శబ్దం అంటాం. ఏమంటామండి? తకారాంత శబ్దం పుల్లింగం. మహోదయ, ఈ గో శబ్దము పుల్లింగంలో కూడా ఉందండి? అంటే పుల్లింగమైన స్త్రీలింగం ఇదే శబ్దాన్ని ఉపయోగిస్తామండి. సేమ్ ఇలాగే రూపాలు ఇలాగే ఉంటాయండి? ఇలాగే ఉంటాయండి. అలాగే, ధన్యవాదాలు. తో భూభృ తకారంత పుల్లింగ శబ్దము పక్కన సంక్షిప్తం ఇచ్చారు. అవి నేర్చుకుంటాన్ని బట్టి అంటే శబ్దానికి అంతిమంలో ఈ సంక్షిప్త పక్కన తో తహ భూభృతౌ భూభృత. ఒక్కోసారి సంక్షిప్తంలో హ్రస్వ దీర్ఘాలు ఒక తేడా ఉంటుందండి. మూల శబ్ద రూపం చూస్తే మీకు సంక్షిప్త రూపం తప్పున తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, భూభృత్ తా హరంతం కనిపిస్తుంది. భూభృతవులో అవు ఉంది, ఇక్కడ ఏముంది? తో ఉంది అన్నమాట. అంటే ఒక పైన పొల్లు ఇవ్వడం, అది పైన ఐకారం రావడం బై మిస్టేక్ అయింది, ప్రింటింగ్ మిస్టేక్ అనమాట. కాబట్టి మూల శబ్దం చూసుకుంటే అంతిమంలో ఏదైతే ఉందో అది సంక్షిప్త రూపం మనం పక్కన చూసుకోవాలి. ఇక్కడ తకారంత పుల్లింగము, అలాగే భగవత్ శబ్దం ఇది తకారంత పుల్లింగమే. క్షమితం, ఏంటండి? స్క్రీన్ పైకి పెట్టి నాకు కనబడట్లేదు. మీ దగ్గర పీడిఎఫ్ స్క్రీన్ పైకే ఉందండి, పైకే ఉంది. కనబడుతుంది, మాది కనబడుతుంది. ఇక్కడ భగవత్ శబ్దం అండి. భగవత్ శబ్దము తకారం. భగవత్ 9వ రూపము. భగవత్ తా హలంతం ఉందా? అది తా హలంతం అంతిమంలో ఉంది. ఏదానికి అంతిమంలో? భగవత్కి అంతిమంలో ఉంది. అదే తకారాంతం. తా అంతిమంలో ఉంది, దానికి తకారాంత శబ్దము అంటాం. భగవత్ అంటే భగవంతుడు, అది తకారాంత పుల్లింగ శబ్దం. భగవాన్, భగవంతో, భగవంత, భగవంతం, భగవతో, భగవత,
భగవత భగవద్భ్యాం భగవద్భి. ఇక్కడ పక్కన ప్రా ద్వి త్రి అంటే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి అని చెప్పి చెప్పాడు. ఇది మధ్యలో ఎందుకు పెట్టాడు? పక్కన సంక్షిప్త రూపాలు కూడా అటాచ్మెంట్ అవుతున్నమాట. అక్కడ ప్రథమ విభక్తి, ఇక్కడ ప్రథమ విభక్తి రెండింటికి వర్తిస్తుంది అని చెప్పి మధ్యలో ఇచ్చాడనమాట చూసుకోవడానికి, అక్కడ ఇక్కడ ఇవ్వకుండా. ఓకేనా? మహోదయ అలాగే శబ్ద రూపాలు చూసుకోవాలి. జీ అక్కడ పైన సూచనలోను రెండవ సూచన ఇచ్చాడండి. గోశబ్ద బైల్ అర్థమే పుల్లింగ్ హై తథా గాయ్ వాణి ఔర్ పృథ్వీ అర్థమే స్త్రీలింగ హై అన్నాడు. అంటే అర్థం చెప్పరా అండి? గాయ పుల్లింగ శబ్దమే. गो शब्द बैल अर्थ में पुल्लिंग है तथा गाय वाणी और पृथ्वी अर्थ में स्त्रीलिंग है అని వచ్చాడు. అదే అర్థాన్ని బట్టి అది స్త్రీలింగం అని చెప్పి మీరు చెప్పే మొట్టమొదటి శబ్దం అర్థం ఏం చెప్పి అది ఆ అర్థాన్ని బట్టి పుల్లింగం అని చెప్పి అర్థం చేసుకోవాలి. వాక్ అలా వచ్చినప్పుడు వాణి వాక్ అలాంటి పృథివీ అంతరిక్ష ఇలాంటి అర్థం వచ్చినప్పుడు స్త్రీలింగం తీసుకోవాలి. మనకు బయల్ అనే అర్థంలో వచ్చినప్పుడు, ఎద్దు అనే అర్థంలో వచ్చినప్పుడు అది పుల్లింగం తీసుకోవాలి. అంటే ఇప్పుడు గో శబ్దంలో వాణి పృథ్వీ అని అర్థం కూడా వస్తుంది అనమాట, అంతేనండి? ఇది గో శబ్దం చాలా అర్థాలు ఉన్నాయండి, చాలా అర్థం ఉన్నాయి. గో అంటే అంతరిక్షం వస్తుంది, గో అంటే ధన్యవాదాలు. చాలా ఉన్నాయి. ఇంకొక డౌట్ మహోదయ, రాజా శబ్దము నకారాంత పుంలింగం అవుతుంది కదా మహోదయ, మరి ఒక క్రమంగా వస్తే అక్కడ చూద్దామండి. ఇక్కడ భగవత్ తకార శబ్దం చూసాం, అక్కడ క్రమంగా వస్తే అక్కడ చూద్దామండి. కాదు మహోదయ, భూభృత్ అనేది రాజా శబ్దానికి సమానంగా నడుస్తుంది అన్నారు కదా, ఇక్కడ ఎక్కడ ఇచ్చాండి? అక్కడ భూభృత్ కి బ్రాకెట్ లో రాజా పర్వత అన్నారు కదా మహోదయ. అర్థం భూభృత్ అంటే రాజు అని అర్థము, రాజన్ శబ్దం కాదు, రాజు అని అర్థం. రాజని కాదండి, అక్కడ దాని యొక్క మీనింగ్ చెప్పారు. రాజా పర్వతం అక్కడ బ్రాకెట్ ఇచ్చి దానికి సమానం నడుస్తాయని కదా దాని మీనింగ్ ఇచ్చారు. భూభృత్ శబ్దం యొక్క అర్థం రాజా పర్వతము. రాజా ఒక అర్థం తీసుకోవచ్చు, సందర్భాన్ని బట్టి పర్వతం అంటే కొండ అనే అర్థం తీసుకోవచ్చు. భూభృతికి సందర్భం తీసుకోవాలి. అదే భగవత్ అంటే బ్రాకెట్ భగవంతుడు, భగవాన్. ఇది తకారంత పుల్లింగ శబ్దం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇలాగే పదో శబ్దము చూడండి. పక్కన 10వ శబ్ద రూపం కరిని శబ్దం. ఇది ఇన్నంత శబ్దం. ఇన్నంత ఎందుకంటున్నాం? అంతిమ నకారం ఉంది. నకారానికి ఉపదాలు ఏముంది? ఉపదా అంటే అంతిమ అక్షరానికి ముందు అక్షరం ఉపదా అంటాం. ఉపదాలో కరిన్లో ఈ ఉంది అంటే ఇన్నంతం, అందుకే ఇన్నంత పుల్లింగం అంటాం. ఏంటి? ఇన్నంత పుల్లింగము. కరి కరినౌ కరినః అలాగే నడుస్తుంది. కరినం కరినౌ కరినః, కరినా కరిభ్యాం కరిభిః, కరినే కరిభ్యాం కరిభ్యః. పక్కన సంక్షిప్త క్రమంగా ఎదురుగా ఇచ్చాడు. కరినే ఇన్ వస్తుంది, కరిభ్యాం భ్యాం వస్తుంది, కరిభ్య భ్యః వస్తున్నాడు. ఇలా ఇక్కడ అలాగే అన్నిట్లో చూసుకోవాలి. ఇది ఇన్నంత పుల్లింగం అంటాం. అలాగే ఆత్మన్ ఏంటి? ఆత్మలో ఉపదాలు ఏముంది? కరిన్లో ఉపదాలు ఈ ఉంది కానీ ఇన్నంతం అని చెప్పాము. ఆత్మన్లో ఉపదాలు ఏముంది? మాలో ఆ ఉంది అంటే అన్నంత పుల్లింగం అని చెప్పాము. అదేమో ఇన్నంత పుల్లింగము, ఇదేమో అన్నంత పుల్లింగం. అది కొన్ని కొన్ని శబ్దాలు ఏంటండి? ఇన్నంత అంటే ఇన్ అంతిమంలో ఉందా ఇన్నంత శబ్దం? ఇన్ అంతిమంలో ఉందా ఇన్నంతం అంటాం. ఆత్మలో అన్ అంతిమంలో, ఆత్మలో అంతిమక్షరం నాకంటే ముందు అక్షరం ఏంటి? మాలో ఉండే రెండు కలిపితే అన్న అయిపోయింది, అందుకే అన్నంత పుల్లింగం. అన్న అంతిమంలో ఉంది ఏ అక్షరాలకైతే దాన్ని మొత్తం అన్నంత శబ్దం అంటాం. అటువంటి అన్నంత శబ్దానికి రూపం పుల్లింగంలో ఉంటుంది. పుల్లింగం ఎలా ఉంటుంది? ఇచ్చాడు. ఆత్మ ఆత్మానౌ ఆత్మానః, ఆత్మానం ఆత్మానౌ ఆత్మనః, ఆత్మన ఆత్మభ్యాం ఆత్మభిః, ఆత్మనే ఆత్మభ్యాం ఆత్మభ్యః, ఆత్మనః ఆత్మనోః ఆత్మనాం. ఇలాగ అర్థం చేసుకోవాలి మనం. ఆత్మని ఆత్మనో ఆత్మసు, హే ఆత్మన్ ఆత్మ, హే ఆత్మానః. ఇలాగ నడుస్తాయి. ఇక్కడ ఆత్మ అంటే ఆత్మ అని
గోపినాథ్ గారు. ఇది చెప్పండి. ఇన్నంత అని 2 నకారాలు ఎలా వచ్చినాయండి అక్కడ? 2 ఏంటండి? నకారాలు ఎలా వచ్చినాయి? ఇన్నంత అని 2 నకారాలు పెట్టారు కదా, ఆ, ఆ 2 నకారాలు ఎందుకు వచ్చినాయి అక్కడ? ఇన్ను ప్లస్ అంతా. నుట్ ఆగం వస్తుంది ఇక్కడ. ఏమవుతుంది? నుట్ ఆగం వచ్చి అక్కడ మధ్య నుట్ వచ్చింది కాబట్టి అందుకని డబల్ నకారం వస్తుందండి. నుట్ ఆగమ ఇంకోటి ఆగమంగా ఇంకోటి వచ్చి చేరుతుంది అనమాట. అంతా యముడాగమ సంత. సరే అండి, అలాగే యముడాగమ అలాగే. సంత. మహోదయ అందుకే యముడాగమ ఒక నకారం ఎక్స్ట్రా వచ్చిందన్నమాట. ఓకేనా? అలాగే ధన్యవాదాలు. చెప్తాను, సంక్షేమంలో రావడం లేదు. నుట్టు హ్రస్వన అధ్యాపకాలు. గమో హ్రస్వాదిచి గముట్ నిత్యం. గమో హ్రస్వాదిచి గముట్ నిత్యం. అలాగే గమో అలాగే. హ్రస్వాదిచి గముట్ నిత్యం. ఇక గముడు వస్తుంది, అలాగా నుట్టు వస్తుందండి. అదే ప్రకరణంలో ఉందన్నమాట. నుట్టు వచ్చి చేసుకుని అట్లా వస్తుంది అనమాట. అస్తు. ఇలాగే ఆత్మశబ్దం అనంత పుల్లింగము, ఇక్కడ అదే డబల్ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చెప్పింది ఏదో అడిగినారు, రాజన్ శబ్దం వచ్చిందండి. రాజన్ ఇది నకార శబ్దం. ఆయన నకార శబ్దాలు ఉన్నాయి, కానీ ఇన్నంత ఇప్పుడు అందుకే నకార సందేహం వస్తుంది చెప్పి అది ఇన్నంత పుల్లింగము. ఆత్మలో నకారం ఉంది, అందుకే అన్నంత పుల్లింగము. ఇదేమో రాజన్ ఏం చెప్పాము, ఇది కూడా అన్నంత పుల్లింగమే. ఇది అనంత పుల్లింగమే. అనంత పుల్లింగం అంటే 2 వస్తాయి మనకు, అది కూడా పుల్లింగం, ఇది పుల్లింగమే. అంటే ఏదానికి సమానం నడుస్తుందో అప్పుడు ఆ పేరు తీసుకుంటాం. అన్నంత పుల్లింగం కొంచెం తేడా ఉంటుంది అన్నమాట. రాజన్ శబ్దానికి ఆత్మని శబ్దానికి కొంచెం తేడా ఉంటుంది, మిగతా రూపంతో ఒకే విధంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది కూడా అనంత పుల్లింగమే. అందుకే రాజా, రాజానౌ, రాజానః. అక్కడ ఆత్మ, ఆత్మానౌ, ఆత్మాన సమానంగానే ఉంది. అక్కడ రాజానం, ఇక్కడ ఆత్మానం. రాజానౌ ఆత్మానః, ఇక్కడ రాజ్య వచ్చాను, కొంచెం తేడా ఉంటుంది కాబట్టి ఇక్కడ వేరుగా ఇవ్వాల్సి వస్తుంది అన్నమాట. శబ్దంలో కొంచెం తేడా ఉంటుంది కాబట్టి అందుకే కొంచెం విడిగా ఇచ్చాను. అన్నంత పుల్లింగం అయినప్పుడు కూడా సమానంగా కొంత దాదాపుగా ఉంటుంది, కొంచెం తేడా ఉంది కాబట్టి విడిగా ఇచ్చానమాట. సమానంగా ఉంటే డైరెక్ట్ గా ఆత్మ శబ్దానికి సమానంగా చెప్పి వదిలేసేవాళ్ళం. అంటే వదిలేయంటే కొంచెం తేడా ఉంది, హ్రస్వ దీర్ఘాల్లో అక్షరంలో మార్పు వస్తుంది కాబట్టి అన్నంత పుల్లింగం చెప్పి కింద రాజ్య శబ్దం పక్కన ఇచ్చారన్నమాట. ఓకేనా? అందుకే రాజ్య రాజభ్యాం రాజభిః, రాజ్ఞే రాజభ్యాం రాజభ్యః, రాజ్ఞః రాజభ్యాం రాజభ్యః, రాజ్ఞః రాజ్ఞోః రాజ్ఞాం, రాజ్ఞి రాజని 2 రూపాయలు ఇచ్చాయి ఇక్కడ. రాజ్ఞోః రాజసు సప్తమి భక్తిలో. సంబోధనలో హే రాజన్, హే రాజానౌ, హే రాజానః ఇలాగా ఉంటాయి. సో ఈ క్రింద 12వ రూపండి రాజన్ శబ్ద రూపంలో నకారంతో పుల్లింగం ఇలా ఉంటుంది. ఆత్మలో కూడా నకారం ఆత్మ శబ్దానికి సమానంగా ఉంటుంది. కదింలో ఇన్నంతం అనేది ఇకారాంతం, ఇది కదింలో ఇన్నంత శబ్దం అన్నమాట. సో ఈ రకంగా రూపాలు అంటే మనకు ఇవ్వబడ్డాయి. పక్కన సంక్షిప్త రూపాలు కూడా ఇచ్చారు. అవి కూడా మనకు ఒకటి నేర్చుకున్న బట్టి సంక్షిప్తం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చిండే 13 రూపము స్త్రీలింగ రమా శబ్దం ఇచ్చారు. ఇక్కడ స్త్రీలింగం రమా దీర్ఘ ఆకారాంతం, అందుకే ఆకారాంత స్త్రీలింగం ఇచ్చాడు. లక్ష్మి, రమా అంటే లక్ష్మి. ఏ శబ్దం ఇది? ఆకారాంత స్త్రీలింగ. స్త్రీ అంటే స్త్రీలింగం అని అర్థం. రమా, రమే, రమాహ. పక్కనే సంక్షిప్తము ఆ, ఏ, ఆహ. రమాలో ఆ ఉందా, రమేలో ఏ ఉందా ద్వివచనంలో, రమాహలో ఆహ ఉందా, అందుకే అక్కడ ఆ విధంగా ఇచ్చాడు. రమా, రమే, రమాహ. ఓకే. రమాం, రమే, రమాహ ద్వితీయ విభక్తిలో. రమాం, రమే, రమాహ. అలాగే రమయా, రమాభ్యాం, రమాభిః. రమయా, రమాభ్యాం, రమాభిః. అలాగే రమాయై, రమాభ్యాం, రమాభ్యః. రమాయాః, రమాభ్యాం, రమాభ్యః. ఇలాగా మనకు అర్థం చేసుకోవాలి. ఇది ఆకారాంత స్త్రీలింగ శబ్దం. ఎంతవరకు మనకు పుల్లింగ శబ్దాలు చెప్పుకుంటూ వచ్చాము, ఇప్పుడు స్త్రీలింగ శబ్దాలు చెప్తున్నామాట. అలాగే మతి శబ్దం, ఇది హ్రస్వ ఇకారాంతం అండి. ఇకారాంత స్త్రీలింగ శబ్దం. మతి, మతి, మతీ, మతయః. మతి, మతి, మతిః, మతీః. మత్యా, మతిభ్యా, మతిభిః. ఇక్కడ హ్రస్వ దీర్ఘాలు కొంచెం అక్కడక్కడ లోపాలు ఉన్నాయండి. అది మీకు మనం పుస్తకం తయారైనప్పుడు దాంట్లో సరి చేసి ఇవ్వబడతాయి. కానీ అర్థం చేసుకోండి మీరు, దాదాపుగా ఇదే విధంగా ఉంటుంది. ఇక్కడ మతీహిలో విసర్గం ఇవ్వలేదు. ఓకేనా? అట్లా కొన్ని చోట్ల బై ప్రింటింగ్ మిస్టేక్ వచ్చింది. అస్తు. మత్యా, మతిభ్యాం, మతిభిః. మత్యై, మతయే 2 రూపాయలు ఇచ్చాయి ఇక్కడ.
మతిభ్యాం మతిభ్యః, మళ్ళీ 2 రూపాయలు వచ్చాయి. మత్యాహ మతేః, మతిభ్యాం మతిభ్యః, మత్యాహ మతేః, మత్యోః మతీనాం, మత్యాం మతౌ, మత్యోః మతిషు. ఇలాగా రూపాయలు అర్థం చేసుకోవాలి. హే మతే, హే మతీ, హే మతయః. పక్కనే సంక్షిప్తం నుంచి ఈ అయః, ఈం మతీం, మతీ ఈ ఇచ్చారు ఇక్కడ. మళ్ళీ మతీ. అలాగా అంతిమ రూపం, అంతిమ అక్షరం ఏదైతే యాడ్ అవుతుందో అది పక్కన సంక్షిప్త రూపం కింద ఇవ్వబడుతుంది. అదే ప్రత్యయ మాట. సో ఈ రకంగా అర్థం చేసుకోవాలి. 14 వర్షంలో ఈకారాంత పుల్లింగము. అలాగే నదీ శబ్దం అండి, నది దీర్ఘ ఈకారాంతం అండి. నదీ శబ్దం దీర్ఘ ఈకారం అంటే ఈకారాంత స్త్రీలింగ శబ్ద. నదీ, నద్యౌ, నద్య. ఇది ఒక శబ్దం చేసుకుంటే దీన్ని బట్టి గౌరీ, పార్వతి, లక్ష్మి ఇటువంటి ఎన్ని ఇచ్చినా కూడా అన్ని దీనికి సమానం నడుస్తాయన్నమాట. కాబట్టి ముఖ్యమైన రూపాలు ఏ దానికైతే సమానంగా నడుస్తుందో ఆ ముఖ్యమైన రూపాలని ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ పుష్ప శబ్దరూప సంగ్రహంలో ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇది ఒక్కటి దీంట్లో ఉన్నటువంటి శబ్దరూపాలు ఎన్నైతే ఉన్నాయో అవి నేర్చుకుంటే మీకు ఏ శబ్దరూపం సంగ్రహం నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఆటోమేటిక్ గా మొత్తం మీ మైండ్ ఆటోమేటిక్ తిరుగుతూ ఉంటుందండి, సహజంగా వచ్చేస్తాయి. దీంట్లో అన్ని రకాలుగా శబ్ద రూపాలు ఏవైతే ఉన్నాయో దానికి సమానంగా నడిచే ముఖ్యమైన రూపాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వబడ్డాయి అన్నమాట. కాబట్టి ఇవి నేర్చుకునే అంటే మిగతా రూపాలను సొంతంగా మన మైండ్ పనిచేస్తుంది. ఆటోమేటిక్ గా కొత్త కొత్త రూపాలు కూడా మనం సొంతంగా తయారు చేయవచ్చు. సో నదీ శబ్దకి ఈకారంత స్త్రీలింగ శబ్దము. సో మన రోజు చూస్తున్న నద్య, నదిభ్యాం, నదిభిః, నద్యై, నదిభ్యాం, నదిభ్యః. అలాగా అన్ని అలాగా చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి 14, ఇది 15ది. నెక్స్ట్ 16వ శబ్ద రూపము ధేను. ఉకార శబ్దం ఇస్తుంది. ఇది స్త్రీలింగ శబ్దమే. ధేను. ధేను అంటే ఆవు. ఇది కేవలం ఆవు అంటే స్త్రీలింగ వాచక శబ్దం అండి ధేను అనేది. ఉకారాంత స్త్రీలింగము. ఉకారాంత హ్రస్వ ఉకారాంతం. ఉకారాంత స్త్రీలింగము. అలాగే వధువు శబ్దం ఉంది. వధువు శబ్దం ఇది. వధు అంటే బహు అంటే కోడలు. ఇది దీర్ఘ ఉకారాంత స్త్రీలింగ శబ్దం. హ్రస్వ ఉకారాంత స్త్రీలింగం ఉంది, దీర్ఘ ఊకారాంత స్త్రీలింగ శబ్దం కూడా ఉంది. ఓకేనా. ధేను అన్నప్పుడు గావు అంటే ఆవు అని అర్థం వస్తుంది. వధువు అంటే కోడలు బహు అర్థంలో. ఉకారంత దీర్ఘ ఉకార స్త్రీలింగ శబ్దం. అలాగే వాచ్ శబ్దం. వాచ్. వాచ్ లో చకార శబ్దం అండి ఇది. మళ్ళీ వాచ్ అంటే చకార శబ్దం, ఇది స్త్రీలింగమే. వాచ్ అంటే వాక్, వాణి. వాణి అర్థంలో అంటే వాక్ అర్థంలో. ఇది వాచ్ శబ్దం అంటే స్త్రీలింగ శబ్దం అన్నమాట. ఇప్పుడు కొన్ని గుర్తు పెట్టుకోవాలి మనం. ఈ శబ్దాలు ఎప్పుడు ఇదే లింగంలో ఉంటాయి. ఇక్కడ ఏ లింగంలో ఇవ్వబడ్డాయో అదే లింగంలో ఉంటాయన్నమాట. వాచ శబ్దం చకార శబ్దం ఎప్పుడు వచ్చినా ఇది ఖచ్చితంగా ఈ లింగంలో ఉంటుంది, స్త్రీలింగంలో ఉంటుంది చకార శబ్దం. వాక్, వాచౌ, వాచః, వాచం, వాచౌ, వాచః, వాచా, వాగ్భ్యాం, వాగ్భిః, వాచే, వాగ్భ్యాం, వాగ్భ్యః, వాచః, వాగ్భ్యాం, వాగ్భ్యః, వాచః, వాచోః, వాచాం, వాచి, వాచోః, వాక్షు. హే వాక్ లేదా హే వాగ్. కకారం కకారం 2 రూపాయలు వస్తాయి వికల్పంగా, అందుకే 2 ఇచ్చారు. వాక్ ఇచ్చాడు, వాగ్గేడు ఇచ్చాడు. అంటే 2 రూపాయలు కనిపిస్తుంటాయి. వాక్ అనొచ్చు, వాగ్ అనొచ్చు. వికల్పంగా కకార గకారాలు వస్తాయన్నమాట. హే వాచో, హే వాచః. అలాగే పక్కనే సంక్షిప్త రూపం కూడా ఇవ్వబడింది. ఈ రకంగా ఇది వాచ శబ్దం చకారాంత స్త్రీలింగ శబ్దం. ఏంటండి చకారాంత స్త్రీలింగ శబ్దం. నెక్స్ట్ చూడండి మళ్ళీ సరిత్ శబ్దం వచ్చింది. తకారాంత స్త్రీలింగ శబ్దం. మనకు తకారాంతం అనుకున్నాం అనుకోండి, తకారాంత మొదలు పుల్లింగం కూడా వచ్చాయి. కేవలం తకారాంతాన్ని చూసి ఇది పుల్లింగం ఉందనుకోవద్దు. తకారాంత శబ్దం ఏ శబ్దం ఇది? ఇది సరిత్ శబ్దం అంట. సరిత్ శబ్దం. సరిత్ అంటే నది. ఇది తకారాంత స్త్రీ. ఇది తకారాంత కానీ స్త్రీలింగ శబ్దం. ఇదేంటి స్త్రీలింగ శబ్దం. తకార శబ్దాలు పుల్లింగంలో కూడా ఉన్నాయి, కానీ తకార శబ్దాలు స్త్రీలింగంలో ఉన్నాయి. అక్కడ పుల్లింగం అన్నప్పుడు అక్కడ భిన్నంగా ఇచ్చాము, స్త్రీలింగం అన్నప్పుడు ఇదే తీసుకుంటాం. సరిత్ తకారంత స్త్రీలింగ శబ్దము. సరిత్, సరితౌ, సరితః, సరితం, సరితౌ, సరితః, సరితా, సరిద్భ్యాం, సరిద్భిః, సరితే, సరిద్భ్యాం, సరిద్భ్యః. ఇలాగా రూపాలు ఉంటాయి మనకు. ఓకే, ఇది తకారంత స్త్రీలింగ శబ్దం. ఓకే, ఇంతవరకు ముందు పుల్లింగ శబ్దాలు చెప్పుకున్నాము. ఇంతవరకు 19వ శబ్ద రూపం వరకు స్త్రీలింగ శబ్దాలు ముఖ్యమైనవి చెప్పుకున్నాడు. అంటే దీనికి సమానంగా ఇటువంటి శబ్దాలు ఎన్ని వచ్చినా అన్ని వీటికి సమానంగా నడుస్తాయి. ఇప్పుడు కొన్ని నపుంసకలింగ శబ్దాలు చెప్తున్నారు అక్కడ. ఏంటివి? నపుంసకలింగ శబ్దాలు. చూడండి, గృహ, ఇది అకార శబ్దం అండి. ఏంటి? గృహ. మూల శబ్దము గృహ అండి. మన సామాన్యంగా ఉంటాం అంతిమంలో మకారం ఉంటే ఫలం, వనం, నగరం, వాతాయనం అట్లా అమ్మ ఉందన్నమాట. అంటే ప్రథమ విభక్తి ఏకవచనం యొక్క రూపం, అందుకే అమ్మ వస్తుందన్నమాట. మూల శబ్దం అయితే అకారాంతమే. గృహ, వన, ఫల, పుష్ప, వాతాయన, నగర, అలాగా అన్ని అకార శబ్దాలండి.
అది ప్రథమ విభక్తి ఏకవచనంలోకి వచ్చేసరికి అమ్మగా మారిపోతుంది అనమాట. అందుకే దాదాపుగా నపుంసకంలో అమ్మ అనేది వస్తుంది కాబట్టి కొంచెం కొండ గుర్తుగా మనము మకారాంత నపుంసకలింగం అని చెప్తుంటాం. కానీ వాస్తవంగా చూస్తే అది అకారాంతము. అకారాంతానికి ప్రథమ విభక్తి ఏకవచనంలోకి వచ్చేసరికి అమ్మ వస్తుంది అన్నమాట. ఓకే, సో అందుకే గృహ అనేది, గృహ అంటే ఇల్లు, అకారాంత నపుంసకలింగం అని చెప్పారు. ఏంటి అకారాంత నపుంసకలింగం. ఇది అకారాంత పుల్లింగం ఉంది, ఇక్కడ అకారాంత నపుంసకలింగం గృహ శబ్దం. ప్రథమ విభక్తి ఏకవచనంలోకి వచ్చేసరికి రూపం ఎలా వస్తుంది? గృహం, గృహే, గృహాని, గృహం, గృహే, గృహాని. మళ్ళీ ఇక్కడి నుంచి మొదలుకొని రామశబ్దానికి సమానంగా ఉంటాయి. గృహేణ గృహాభ్యాం గృహై, గృహాయ గృహాభ్యాం గృహేభ్య, గృహాత్ గృహాభ్యాం గృహేభ్య. ఇవన్నీ పుల్లింగ శబ్దానికి సమానంగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తిలో మాత్రం రూపాలు ఒక రకంగా ఉంటాయి. మిగిలిన తృతీయ విభక్తి నుంచి మొదలుకొని పుల్లింగ శబ్ద రూపాలైనా నపుంసకలింగ శబ్ద రూపాలైనా అన్ని ఒకే విధంగా ఉంటాయి. ఓకే, అస్తు. నెక్స్ట్ అకారాంత నపుంసకలింగం చూసాము. అలాగే ఇకారాంత నపుంసకలింగం. ఏ శబ్దం అండి? ఇకారాంత నపుంసకలింగ శబ్దం. ఇకారాంత నపుంసకలింగ శబ్దం ఏంటది? వారి అంటే నీరు. వారి అంటే ఏమిటండి? నీరు, జలము. ఓకేనా? వారి, వారిని, వారిని, వారి, వారిని, వారిని. ఈ నపుంసకలింగంలో ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి దాదాపుగా ఒకే విధంగా ఉంటాయండి. ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది, దాంట్లో రూపం చేంజ్ కాదు. ప్రథమ విభక్తి ఎలా ఉందో ద్వితీయ విభక్తి విషయం అదే విధంగా ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ ఎలా తెలుస్తుందండి ఇది ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి అని మీకు సందేహం రావచ్చు. అది అర్థానుగుణంగా తెలిసిపోతుంది. కర్త అంటే అక్కడ కర్తార్థంలో ఉండే ప్రథమ విభక్తి తీసుకున్నాం. కర్మార్థంలో ఉన్న కొన్ని సందర్భాన్ని బట్టి అది కర్మ అని చెప్పి అర్థం చేసుకుంటాం అన్నమాట. సమానంగా ఉన్నంత మాత్రం మనకు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ అది కర్తలో ఉందా కర్మలో ఉందో మనకు కొన్ని స్థూలంగా మనం చెప్పుకున్నాం. డుములు ప్రథమ విభక్తి, నీ నూల గూర్చి గురించి అని ద్వితీయ. ద్వితీయ అంటే కర్మ. అది నీ నూల గూర్చి గురించి అనే సందర్భం వచ్చింది అనుకోండి, అప్పుడు ద్వితీయ విభక్తి అని చెప్పి అర్థం చేసుకుంటాం అన్నమాట. కాబట్టి అర్థాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఇది ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి మనకు అర్థం అవుతుంది. కాబట్టి దాంట్లో సందేహపడాల్సిన అవసరం లేదు. మనకి చెప్పాం ప్రథమ విభక్తిలో డుములు ఉంటాయి, ద్వితీయ విభక్తి నీ నూల గూర్చి ఉంటుంది. ఇప్పుడు ఇదే తీసుకుని గృహం శబ్దం ఉంది. గృహం అంటే ఇంటిని, గృహే రెండు ఇళ్లను, గృహాన్ని చాలా ఇళ్లను. గృహం ఇంటిని, గృహే రెండు ఇళ్లను, గృహాన్ని చాలా ఇళ్లను. ఓకేనా? అంటే చాలా ఇళ్లను ఒప్పుకున్నాడు అంటే అర్థం విధంగా తీసుకోవచ్చు. రామ లేదా సైనిక ద్విత్రాన్ గృహాన్ స్వీకరోతి, రెండు ఇళ్లను తీసుకుంటున్నాడు, గ్రహిస్తున్నాడు. అట్లా అర్థాన్ని బట్టి తీసుకోవచ్చు అన్నమాట. గృహేణ ఇంటి ద్వారా, గృహాభ్యం రెండు ఇళ్ల ద్వారా, గృహై చాలా ఇళ్ల ద్వారా. ఇది తృతీయ విభక్తి చేతన్ తొడంతో. ఆ చతుర్థ విభక్తి వస్తుంది కొరుకునికై, గృహాయ ఇంటి కొరకు లేదా ఇంటి కోసం, గృహాభ్యం రెండు ఇళ్ల కోసం, గృహేభ్య చాలా ఇండ్ల కోసం. ఏదైనా కావచ్చు, చాలా ఇండ్ల కోసం ఏదైనా తీసుకోవచ్చు మనం. ఓకేనా? అలాగే పంచవిభక్తి ఏమొస్తుంది? పంచవిభక్తి వలన కంటే పట్టి. వలన కంటే అంటే ఇంటి వలన లేదా ఇంటి నుండి, ఇంటి వలన ఇంటి నుండి అలాగ అర్థం తీసుకుంటామంట. ఇంటి కంటే అది శ్రేష్టమైంది, ఇంటికంటే ఆ వాతావరణం సామాన్య గృహం శ్రేష్టమైనది అని ఏదో ఒకటి చెప్పుకోవచ్చు. ఇంటి నుండి కంటే పట్టి ఇవన్నీ వచ్చాయనుకోండి, అది పంచవిభక్తి అర్థం చేసుకోవాలి. పంచవిభక్తి ఎల్లప్పుడు ఇవే అర్థాలు ఉంటాయండి. ఇంటి నుండి, ఇంటి వలన, ఇంటి కంటే ఇలాంటి అర్థమే తీసుకుంటాం ఖచ్చితంగా. వేరే అర్థం ఉండదు. పంచవిభక్తి ఉంది అంటే ఖచ్చితంగా ఇదే అర్థం ఉంటుంది. అదే అపాదనం అంటాం. అపాదనం అన్నా పంచవిభక్తి రెండు ఒకటే. అపాదనం అని చెప్పినా కొన్ని అది ఖచ్చితంగా పంచవిభక్తిలో ఉంటుంది. పంచవిభక్తి అంటున్నాం అంటే అది అపాదనం అంట. అపాదనం అని చెప్పి అర్థం చేసుకోవాలి. అపాదనం అంటే వేరు కావడం. ఏంటి? అపాదనం అంటే వేరు కావడం. అది మనం చెప్పుకున్నాం అంట. మనం నియమాలు కూడా చెప్పుకున్నాం. అది కూడా మీకు సందర్భాన్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. అలాగే అన్నిట్లో చూసుకోవాలి. షష్ఠిలో సంబంధం ఉంటుంది. వారిన అంటే నీటి యొక్క, వారినో రెండు జలముల యొక్క, వారినాం చాలా జలముల యొక్క అలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వారిని జలములో, వారినో రెండు జలములలో, వారిషు చాలా జలములలో. జలములలో చాలా రకరకాలు ఉంటాయి కదా. వర్ణ
తో కూడుకున్నటువంటి వర్ణంతో పోల్చుకున్నాం ఒకటి, ఈ నీళ్ళు ఈ జలం వేరుగా ఉంటే ఈ జలం వేరుగా ఉంటే, మనం కూడా ప్రాంత విశేషణ బట్టి ఈ నీళ్ళు ఉప్పుగా ఉన్నాయండి, ఈ నీళ్ళు తీయగా ఉన్నాయి, ఈ నీళ్లు కారాగా ఉన్నాయి అని చెప్తూ ఉంటామంట. అంటే భిన్న భిన్న రకాలుగా ఉంటాయి కదా, అలాగా మనం వ్యవహరించుకోవచ్చు. ఈ రకంగా అన్నిటికీ ఇదే విధంగా అర్థం ఉంటుంది. డుమువులు ప్రథమ విభక్తి, నీ నూల గురించి ద్వితీయ, చేతన్ చేన్ తొడంతో తృతీయ, కొదుకుని కై చతుర్థి, వల్లని కంటే పట్టి పంచమి, కాకేకి యొక్క షష్ఠి సంబంధం, అధికరణం ఏమొస్తుంది అందున్ లోపల సప్తమి విభక్తి, ఓరి ఓయి ఓసి ఇవన్నీ కూడా సంబోధన విభక్తి. సో ఈ రకంగా అన్నిట్లో ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు. తో 21వ శబ్దం, ఈ 3 శబ్దాన్ని సరిత్ గృహ శబ్దం అకారాంత నపుంసకలింగము, సరిత్ శబ్దము ఇకారాంత నపుంసకలింగం. చూడు ఇకారాంత పుల్లింగాలు మనకు ఇకారాంత పుల్లింగం వచ్చింది, ఇకారాంత స్త్రీలింగం కూడా వచ్చింది, ఇకారాంత నపుంసకలింగం కూడా ఉంది. కానీ శబ్దాన్ని బట్టి గమనించాలి. మనకు కొన్ని ఇక్కడ ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా నేర్చుకున్నాం అనుకోండి, మనకి వెంటనే తెలిసిపోతుంది. ఇకారాంత వాది శబ్దము అన్నాం అనుకోండి, వెంటనే మాకు ఇకారాంత వాది శబ్దం నపుంసకలింగం నడుస్తుంది. ఎందుకంటే వాది వాదిని వాదిని రూపం ఇలా నడుస్తుంది. వికారంత ఏ లింగం అంటే ఇకారం చూసి మనం ఇది స్త్రీలింగం అని చెప్పామనుకోండి, ఇకారం స్త్రీలింగం కరెక్టే, కానీ ఇకారంతో స్త్రీలింగం మతి శబ్దం ఉంది, అది ఇకారంత శబ్దము హరి శబ్దం ఉంది, అది పుల్లింగము. కానీ శబ్దాన్ని బట్టి ఇది ఇకారంతం అయినప్పుడు ఏ శబ్దం, హరి శబ్దమా మతి శబ్దమా లేదా వాది శబ్దం, ఏ శబ్దం మనం శబ్దం గుర్తుపెట్టుకున్నాను, కొన్ని మటుకు గుర్తుపెట్టుకోవాలి తప్పదన్నమాట. అది పెట్టుకుంటే దాన్ని బట్టి మిగిలినది ఏ శబ్దాలు వచ్చినా అది ఏ లింగంలో ఉందో స్వయంగా రూపం నడిపిస్తే నీకు తెలిసిపోతుంది. ఇది కాదా, ఇది పుల్లింగ శబ్దమా స్త్రీలింగ శబ్దమా ఏ నపుంసకలింగ శబ్దమా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇచ్చిన రూపాలు బట్టి ఖచ్చితంగా కంఠస్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి 22వది దది శబ్దం. ఇక్కడ మరి ఇకారాంత శబ్దం, ఇది నపుంసకలింగమే. ఇకారాంత నపుంసకలింగం. దది దధిని దధిని, దది దధిని దధిని, దధ్నా దదిభ్యాం దదిభిః, దధ్నే దదిభ్యాం దదిభిః. అలాగా సరిత్ శబ్దము అంటే సకారాంతంకి ఇచ్చారు కదా మరి, ఏంటండి ఒక్కసారి స్క్రీన్ చూపిరా. స్క్రీన్ మీ దాంట్లో ఉంది కదండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మారింది. అయితే ఇది సరిత్ అంటే ప్రవహించడం అవుతుంది. సరిత ఇక్కడ నది, సరస్సు, తాలాబ్, చెరువు, ఒక నది విశేషం. నదికి ఇంకొక అర్థం సరే. నది అంటే చెరువు, చెరువులు సరస్సులు అంటుండే మన గ్రామాల్లో ఉంటాయి చిన్న నదులు, చిన్న చిన్న అవి, దాని యొక్క మీనింగ్ అండి. ధన్యవాదాలు. నెక్స్ట్ చూడండి దది శబ్దం ఇకారాంత నపుంసకలింగం. అలాగే ఉకారం శబ్దం నపుంసకలింగం. మధు శబ్దం కూడా ఉకారాంతం. మధు అంటే తేనె, దది అంటే పైన పెరుగు అని అర్థం వస్తుంది, మధు అంటే తేనె షహద్, ఇది ఉకారం నపుంసకలింగం. మధు మధుని మధువుని, మధు మధుని మధువుని అలాగ వస్తాయి. నెక్స్ట్ పయస్, ఇది సకారం శబ్దం. ఇది సకారాంతం అంటే సకారం చాలా ఉన్నాయి, అందుకే ఏం చెప్పాం ఇక్కడ అసంతం అని చెప్పాం. అసంత నపుంసకలింగం అని చెప్పాం. ఏంటి అసంత నపుంసకలింగము, ఎందుకంటే సకారాంతం చెప్పామనుకోండి, సకారం సంబంధించి చాలా ఉన్నాయి నపుంసకలింగంలో, అందుకే సందేహం వస్తుంది చెప్పి ముందేం చెప్పి ఇక్కడ అసంతం అని చెప్పామట. అంటే పయస్ సకారానికి అంతిమంలో ఉంది, పయస్లో అంతిమంలో ఉంది సకారం. ఆ అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం ఏంటి, అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం యాలో ఉండే అకారం. ఏంటండి యాలో ఉండే అకారం, అందుకే ఆ ఉంది, అందుకే అస్ అంటాం. ఏమంటాము అస్ అంటామట. అందుకే అసంతం నపుంసకలింగము. అస్ అంతిమంలో ఉంది, ఏ దానికైతే పా యాకి అంతిమంలో ఉంది, అందుకే అసంతం నపుంసకలింగం చెప్తాం. ఏమంటాము అసంతము నపుంసకలింగం అని చెప్పి చెప్పుకుంటామట. ఓకే. పయః పయసి పయాంసి, పయః పయసి పయాంసి, పయసా పయోభ్యాం పయోభిః, పయసే పయోభ్యాం పయోభ్యః, పయసః పయోభ్యాం పయోభ్యః, పయసః పయసోః పయసాం, పయసి పయసోః పయస్సు లేదా పయహసు. హే పయః, హే పయసి, హే పయాంసి. పయస్ అంటే నీళ్లు తీసుకోవచ్చు, పయస్ అంటే పాలు కూడా తీసుకోవచ్చు. సందర్భాన్ని ఇక్కడ పాలు తీసుకోవాలా నీళ్లు తీసుకోవాలో మనకు శ్లోకాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. పయస్ అంటే నీళ్లు వస్తుంది, పాలు వస్తుంది, రెండు తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ ఇది అసంత నపుంసకలింగము. మధు శబ్దం ఉకారాంత నపుంసకలింగము, దది శబ్దం ఇకారాంత నపుంసకలింగము. కాబట్టి ఇవి మనం కొన్ని ముఖ్యమైన నేర్చుకుని దాన్ని బట్టి అన్ని నేర్చుకోవచ్చు. నెక్స్ట్ చూడండి 25 శర్మని శబ్దం అన్నంత వారి కూడా తీసుకోవచ్చు కదా మహోదయ. ఏంటండి
ఇక్కడ పైసి అంటే జలం అని ఇచ్చారు కదా, పాలు జలము అని ఉంది కదా మహోదయ. జీ వారి అంటే కూడా జలమే కదా మహోదయ. వాదన జలమే, కానీ రూపం భిన్నంగా ఉంటుంది, దాన్ని తీసుకోకూడదు. వారి శబ్దం యొక్క ఇక్కడ అర్థము ఒకటే. వారి అంటే జలమే, పయస్న జలమే, కానీ పయస్ శబ్దం యొక్క రూపం భిన్నంగా ఉంటుంది, వారి శబ్దం యొక్క రూపం భిన్నంగా ఉంటుంది. మనకు రూపం ముఖ్యం. ఏ శబ్దం ఎలా నడుస్తుంది, వారి శబ్దానికి సమానం నడుస్తుందా, పయస్ శబ్దానికి సమానం నడుస్తుందా, ఆ శబ్ద రూపం యొక్క సమానత చూసుకోవాలి, అర్థంగా చూసుకోవాల్సింది. రూపం ఎలా నడుస్తుంది అది గమనించాల్సిన విషయం. ఓకేనా? అస్తు. చూడండి, నెక్స్ట్ శర్మణ శబ్దం నకారాంతం. ఇది ఈ శర్మణలో అన్నంత నపుంసకలింగం అని చెప్పామండి. అంతకుముందు కూడా వచ్చాం మనకు అన్నంత పుల్లింగంలో. ఇది శర్మణ శబ్ద అన్నంత నపుంసకలింగ. అందుకే ఎప్పుడన్నా అనంత శర్మణ శబ్దానికి సమానం నడుస్తుంది అనుకోండి, అన్నంత నపుంసకలింగ శర్మణ శబ్దవత్ రూపం భవతి అని ఇవ్వబడుతుంది ఎక్కడ ఇస్తే. శర్మ అంటే ఇదే చూసుకోవాలి. శర్మన్, మాలో ఆ ఉంది, పక్కన నా ఉంది, అంతిమంలో ఉపదాలో ఆ ఉంది, అందుకే అన్నంత నపుంసకలింగం అంటాం. శర్మ, శర్మని, శర్మాని, శర్మ, శర్మని, శర్మాని అలాగా రూపం నడుస్తుంది. ఓకేనా? శర్మణ, శర్మాభ్యాం, శర్మాభి, శర్మభి అలాగా అన్ని చూసుకోవాలి. ఇది అన్నంత నపుంసకలింగం. అలాగే నపుంసకలింగం చూసినాడు జగత్ శబ్దం, సంసారం. జగత్ అంటే ఈ సంసారం, ఈ బ్రహ్మాండం, ఈ పృథివీ ఏదైతే ఉందో మొత్తం జగత్ అంటే జగత్, ఈ సంసారం, ఈ ప్రపంచం అంతా. ఇదే తకారంత నపుంసకలింగం అండి. ఏంటి ఇది? తకారంత పుల్లింగాలు చాలా ఉన్నాయి మనకు. తకారంత స్త్రీలింగం కూడా ఉంది, తకారంత నపుంసకలింగం కూడా ఉంది. కాబట్టి ఈ తకారంత జగత్ శబ్ద తకారంత నపుంసకలింగ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ తకారంత నపుంసకలింగం. జగత్, జగతి, జగంతి, జగత్, జగతి, జగంతి. తకారం నపుంసకలింగం అంటే ఖచ్చితంగా జగత్ శబ్దానికి సమానంగా చెప్పడానికి ఇదే విధంగా రూపం నడిపించుకోవాలి. తకారాంత నపుంసకలింగం అంటే జగత్ శబ్దానికి సమానంగా ఇదే విధంగా రూపం నడిపించుకోవాలంట. జగత్, జగతి, జగంతి, జగత్, జగతి, జగంతి, జగత, జగద్భ్యాం, జగద్భి, జగతే, జగద్భ్యాం, జగద్భ్యాం అలాగా అర్థం చేసుకోవాలి. పక్కన ఉండేటువంటి సంక్షిప్త రూపాలు, అది వేరే రూపం కాదు. అదే అంతిమంలో ఏ సంక్షిప్త రూపం, ఏ ప్రత్యయం కలిపితే ఆ రూపం తయారవుతుంది, అది అర్థం చేసుకోవాలి. పక్కనే ఉంటే జగత్కి సంక్షిప్త రూపం దేకో. జగత్ అంతిమంలో అత్ ఉందా? జగతి అంతే దీర్ఘం ఉందా? అతి, జగతి, అతి, జగంతి, అంతి, జగంతి, అంతి కనిపిస్తుంది లాస్ట్ లో. అది అంతిమంలో ఏదైతే యాడ్ అవుతుందో అదే ఇక్కడ ఇవ్వబడింది అన్నమాట. కాబట్టి అది వేరే రూపం అనుకోవద్దు, అదే రూపమే సంక్షేపంగా. ఇప్పుడు దీన్ని ఎందుకు ఇచ్చామంటే సంక్షిప్త రూపము, ఈ సంక్షిప్త రూపం ఏ దానికి ఇచ్చారో దానికి సమానంగా నడిచే రూపాలు చాలా ఉన్నాయండి. ఒకటి ఉపలక్షణంగా జగత్ శబ్దం చెప్పుకున్నాం. ఈ జగత్ శబ్దానికి సమానం నడిచేటువంటి శబ్దాలు చాలా ఉన్నాయన్నమాట. అప్పుడు ఆ శబ్దానికి ఈ సంక్షిప్త రూపం యాడ్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, మనకు ఈ జగత్ శబ్దానికి సమానంగా రూపం నడుస్తూ ఉంటుంది అన్నమాట. అది గుర్తు పెట్టుకోవడానికి, స్థూలంగా అర్థం చేసుకోవడానికి సంక్షిప్త రూపం కూడా మనకు సరళంగా ఉంటుందని చెప్పి ఇవ్వబడింది. అస్తు. నెక్స్ట్ 27 నామని శబ్దం. ఇది నకార, ఇది అన్నంతమే. చూడు పైన అన్నంత నపుంసకం ఉంది, ఇక్కడ అన్నంత నపుంసకలింగమే. అందుకని అన్నంత శర్మణ శబ్దము, ఇది అన్నంత నామని శబ్దము. అది కూడా అన్నంతం, ఇది అన్నంతమే, కానీ శబ్దాన్ని బట్టి రూపాన్ని భిన్నత ఉంటుంది. అక్కడ శర్మ, శర్మని, శర్మని దాదాపు కొంచెం తేడా వస్తున్నమాట. అందుకే భిన్నంగా ఇచ్చారు. సమానంగా నడిస్తే మరి ఇచ్చేవారు కాదు. కొంచెం భిన్నత్వం ఉంది కాబట్టే పక్కనే విడిగా అన్నంత నపుంసకలింగం పెట్టి మళ్ళీ పక్కన రూపం ఇచ్చారు. సమానంగా ఉంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. శర్మణ శబ్దానికి సమానంగా చెప్పేవాళ్ళం, కానీ నామని శబ్దము శర్మణ శబ్దానికి సమానంగా నడవదు. అందుకే ఇక్కడ విడిగా ఇచ్చారన్నమాట. చూడండి, నామ శబ్దానికి రూపాయలు నడుస్తుంది. నామ, నామ్ని, నామని, నామాని. ద్వివచన 2 రూపాయలు వచ్చాయండి. 2 రూపాయలు నామ్ని అనొచ్చు, నామని అని కూడా చెప్పొచ్చు అంట. అలాగే నామ, నామ్ని, నామ్ని, నామని, నామాని అలాగా మనకు 2 రూపాలు ద్వివచనం ఇచ్చారు. సో నామన శబ్దం అన్నంత నపుంసకలింగము. సో దీనికి రూపం కొంచెం భిన్నంగా ఉంటుంది. నామ్నా, నామభ్యాం, నామభి, అక్కడ శర్మణ, శర్మభ్యాం, శర్మభి. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇవి కొన్ని మీరు కంటెస్ట్ చేసినామంటండి, దాదాపు అన్ని ఒకే విధంగా ఉంటాయి. కొంచెం తేడా వస్తుంది. మీకు కొన్ని బాగా కంటెస్ట్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఆధారం చేసుకొని. ఎందుకంటే అన్ని శబ్ద రూపాల్లో సు, ఔ, జస్, అవుట్, షస్, టాభ్యాంభిస్, ఏభ్యాంభ్యస్, గసిభ్యాంభ్యస్, గస్, ఓస్, ఆమ్ ఇవే ప్రత్యయాలు. 20 ప్రత్యయాలతోటి ఈ 7 విభక్తులు నడుస్తాయన్నమాట. ప్రత్యయాలన్నీ కొంచెం తేడా మారుతున్నాయి, కొన్ని అక్షరాలు మారుతూ ఉంటాయన్నమాట. కాబట్టి శబ్ద రూపాలు చేసుకొని చాలా ఈజీ అండి.
మనం చాలా భయపడిపోతున్నాం. ప్రారంభంలో కొత్తగా నేర్చుకున్నాక కష్టంగా ఉంటుంది. కానీ ఒక 10 రూపాయలు ఒకటి పుల్లింగంలో ఒక 10 రూపాయలు, ఒక 4 పుల్లింగంలో ఒక 5 శబ్దాలు, స్త్రీలింగంలో ఒక 5 శబ్దాలు, నపుంసకలింగంలో ఒక 5 శబ్దాలు నేర్చుకున్నాం అనుకోండి, మిగతా 100 శబ్దాలు సొంతంగా మీరు తయారు చేయొచ్చు. ముందే మనకి 3 లింగాలే, పుల్లింగం ఉంటుంది, నపుంసకలింగం ఉంటుంది, లేదా స్త్రీలింగం ఉంటుంది. దీంట్లో కొన్ని రూపాయలు మీరు బాగా కంఠస్థం చేశామంటేనా మిగిలిన రూపాయలు సహజంగా అనాయాసంగా మీకే వచ్చిపోతుంటాయి అన్నమాట. చూడగానే అది ఈ లింగంలో చెప్పేయచ్చు అన్నమాట. కానీ పర్ఫెక్ట్ గా ముందు కొన్ని మాత్రము ఒక 10-20 రూపాయలు ఒక కంఠస్థం చేసుకున్నామంటే పుల్లింగానికి ఒక 5, స్త్రీలింగానికి ఒక 5, నపుంసకలింగం ఒక 5, దాన్ని బేస్ చేసుకొని మిగిలిన రూపాయలు ఎన్ని వచ్చినా కేవలం కొంచెం మార్పు ఒకటి మార్చుకుంటూ పోతామంట. దాదాపు రూపం అంతా ఒకే విధంగా ఉంటుంది. ముందు నువ్వు ఏవైతే నేర్చుకున్నావో పుల్లింగంలో, స్త్రీలింగంలో, నపుంసకలింగంలో దాదాపుగా దానికి సమానంగానే ఉంటుంది. కాబట్టి కొన్ని రూపాయలు మటుకు పుల్లింగంలో ఒక 4-5, స్త్రీలింగంలో, నపుంసకలింగంలో ఒక 4-5 మటుకు కంఠస్థం చేయండి, బట్టి పట్టేసింది, పర్వాలేదు, ఇబ్బంది లేదు. దాన్ని ఆర్డర్ చేసుకుని మిగిలిన రూపాయలు నడుస్తాయి సహజంగా. అంటే అదే విధంగా కొంచెం మార్పు నీకు కనిపిస్తుంది. జీ మహోదయ, శర్మన్ శబ్దానికి అర్థం ఏంటండి? సుఖ అని ఇచ్చారు కదా అక్కడ. శర్మ అంటే సుఖం అండి, సుఖ విశేషం. శర్మ అంటే ఇప్పుడు మన లోకంలో శర్మలో ఆ శబ్దం కానీ అప్పుడు శర్మ అంటాం వాళ్ళు. ప్రభాకర్ శర్మ, గోవర్ధన్ శర్మ, రజత్ శర్మ, అలాగా కొన్ని పేర్లు ఉంటాయి కదా శర్మ అని పెట్టినది బ్రాహ్మణులకు విశేషంగా. అలాంటి అర్థం కాదు ఇక్కడ. సామాన్య శర్మ అంటే సుఖ విశేషం, సుఖము. ఓకే, అస్తు. తో నామని శబ్దానికి నామని అంటే ఒక పేరు, సంధ్యావాచక శబ్దం. ఓకేనా? నామని, నామ్ని, నామని, ఇది సంధ్యా విషయక శబ్దము. అస్తు. నెక్స్ట్ మహోదయ జీ చెప్పండి. ప్రభాకర శర్మ శబ్దము చెప్పాలి అంటే అది అకారాంత పుల్లింగంలో తీసుకోవాలండి. దానికి రూపం శబ్దరూపం భిన్నంగా మారుతుందండి. శర్మని శబ్దం తయారు చేస్తాము, అప్పుడు దానికి వేరే శబ్దం తీసుకొచ్చి మనం ప్రత్యయాన్ని యాడ్ చేయాలి. అంటే మామూలు రామ శబ్దం వర్త నడవదా అండి అది? ప్రభాకర శర్మ, ప్రభాకర శర్మ, ప్రభాకర శర్మ అట్లా నడవదా? శర్మ రాస్తే ప్రభాకర శర్మ పుల్లింగ కాదు కదా, పుల్లింగం తీసుకున్నాం అనుకోండి అప్పుడు అలా నడుస్తుంది. ప్రభాకర శర్మ గారి పేరు పుల్లింగం కదా, ప్రభాకర శర్మ, ప్రభాకర శర్మ, ప్రభాకర శర్మ తీసుకుంటే అలా నేను ఒకేలా మీరు శర్మని శబ్దం నకాన్ని తీసుకుంటే అప్పుడు దీనికి సమానం నడవదు అంటున్నాను. ఒక పుల్లింగ ఆ రకం తీసుకుని శబ్దం తీసుకున్నా అనుకోండి అలాగే నడుస్తుంది. అకారాంత శబ్దంలో నామ శబ్దానికి సమానం నడుస్తుంది. ఓకేనా? రేపు ప్రభాకర శర్మ గారి పేరు కనుక తీసుకుంటే అది పుల్లింగ శబ్దంలోనే నడిపించాలి కదా. జీ 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 ధన్యవాద. మహోదయ, జీ ఈ పయస్సు మనస్సు రెండు అసంత నపుంసకలింగాలు కదండి. ఆ రెండు ఒకటే రూపంగా రాశారు, సూక్ష్మ రూపాలు. అందులో పయస్సులోను ఇందులోనూ ఒకటే రకంగా ఉన్నాయి. మరి రెండు విడివిడిగా ఎందుకు రాశారండి? ఎక్కడ పయస్సులు చెప్పండి. ఇప్పుడు పయస్సు చదువుకుని వచ్చాం కదా, అది వచ్చి పయస్సు వచ్చి 24 అండి, ఇదేమో 28. అది నపుంసకలింగమే, అది అసంతమే, ఇది కూడా అదే. రెండు రూపాయలు ఒకటే రకంగా ఉన్నాయి. పయస్సు ఒకటి ఏంటి? మనస్ శబ్దం రెండు అసంత. ఇది పయస్సు ఏంటి? అసంత నపుంసకలింగము. ఇది కూడా అసంత నపుంసకలింగమే. రెండు రూపాయలు ఒకటే రకంగా ఉన్నాయి, ఏ మార్పులు ఏం లేవు. ఈ శబ్దం లేదు మనకు. దీనికి సమానమైన శబ్దాలు ఇంకా వేరే ఉన్నాయి కదా. వేరే శబ్దాల్లో మనకు అక్కడ కొంచెం మార్పులు వస్తాయి. అంటే శబ్దాన్ని బట్టి కొన్ని వేరే అక్షరాలు మార్పడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ వేరు లేదు మనకు, సమానంగా ఉన్నాయి. మనస్సుకి పయస్సుకి తేడా లేదు, రూపం అదే విధంగా ఉంటుంది. అదే రకంగా వచ్చినాయి. విశేషం వచ్చినప్పుడు మళ్ళీ రాయటం జరిగింది. వేరే శబ్దం ఇదే దీనికి సమానమైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మార్పు ఉండొచ్చు అన్నమాట. ఓకేనా? అక్కడ ఉండొచ్చు, కాబట్టి అందుకే ఇక్కడ విడివిడిగా ఇచ్చారన్నమాట. ఓకే.
అస్తు. నెక్స్ట్ చూద్దాం, నేను చెప్పేది మనస్ శబ్దం. ఇక్కడ మనస్ ఇది కూడా అసంత నపుంసకలింగమే. సో ఇవన్నీ కూడా ఇది ఒక అర్థం చేసుకో. మనహ, మనసి, మనాంసి. ఇప్పుడు ఏ విధంగా అయితే పయహ, పయసి, పయాంసి ఈ విధంగా చూసాము, పయహ, పయసి, పయాంసి, అలాగే మనహ, మనసి, మనాంసి ఇది కూడా అసంతం నపుంసకలింగము. కొంచెం తేడా ఉంటుంది. ఇక్కడ దిగితే పెద్ద తేడా ఏం లేదు, కానీ శబ్దాన్ని బట్టి ఒక్కోసారి హ్రస్వదీర్ఘాలో తేడా వస్తుందని చెప్పి ఇక్కడ రెండు విడివిడిగా చూపించారు. ఇంకా దీనికి సమానమైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మార్పు వస్తున్నాయి హ్రస్వదీర్ఘాల్లో. దీన్ని బట్టి మనం అలా దోషం చేయకూడదని చెప్పి ముందే విడిగా ఇచ్చారన్నమాట. కాబట్టి భిన్న భిన్నంగా ఇచ్చారు, ఇవ్వబడింది, ఆయన ఇబ్బంది లేదు ఇక్కడ. ఈ రెండు అసంత నపుంసకలింగాలు. నెక్స్ట్ హవిష్ శబ్దం. ఇది ఇషంతం, మూర్ధన్య శకల్. ఇషంత, హవి అంటే హవిహి సామాగ్రి, ఔషధయుక్తమైనటువంటి సామాగ్రి. హవిష్ ఇషంత నపుంసకలింగం. హవిహి, హవిషి, హవీంషి. ఇది కూడా హవిహి, హవిషి, హవీంషి. నామ పయహ, పయసి, పయాంసి అలా అంటే నీకు కొంచెం ఈ కారణం కానీ కొంచెం తేడా వచ్చింది అన్నమాట. ఇది అర్థం ఏమిటండి? హవిష్ అంటే అర్థం అండి. హవి అంటే సామాగ్రి అని చెప్పాను. సామాగ్రి అంటే ఔషధాలతో యుక్తమైనటువంటి సామాగ్రి. అగ్నిలో హోమం చేసేటప్పుడు, యజ్ఞం చేసేటప్పుడు, యాగాలు చేసేటప్పుడు అందులో ఈ అగ్నిదేవతకు సమర్పిస్తాం. ఔషధాలు దాంట్లో అగ్నికుండంలో సమర్పిస్తాం అంట. ఒక అర్థం ఇది హవి అంటే. హవి అంటే ఇంకా భిన్న భిన్న అర్థాలు కూడా ఉన్నాయండి. సామాన్యంగా ఒక హవిష్ అంటే, హవి అంటే సామాగ్రి విశేషం చెప్పాము. సందర్భాన్ని బట్టి ఈ హవి శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. ధన్యవాదాలు. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇవిడ ఇసంత నపుంసం. ఎందుకంటే హవిష్ లో అంతిమ సకాలానికి ఉపదాలు ఏముంది? ఈ ఉంది. అందుకే ఇషంత నపుంసకలింగం అంటాం. ఓకే, ఇషంత నపుంసకలింగం. హవిహి, హవిషి, హవీంషి అలాగా. నెక్స్ట్ చూడండి, సర్వశబ్దం. ఇక్కడి నుంచి సర్వనామ శబ్దాలు ఇవ్వబడ్డాయండి. ఏమి ఇవ్వబడ్డాయి? సర్వనామ శబ్దాలు. ఈ సర్వనామ శబ్దాలు దీంట్లో ఒకటి నేర్చుకుంటే మిగతా అన్ని ఆటోమేటిక్ వచ్చాయి. ఈ సర్వనామ శబ్ద పుల్లింగం. సర్వనామంలో పుల్లింగం ఉంటాయి, సర్వనామంలో స్త్రీలింగం ఉంటుంది, సర్వనామంలోనే నపుంసకలింగాలు ఉంటాయి. ఇప్పుడు సర్వనామంలో పుల్లింగ శబ్దం చూపిస్తున్నారు. సర్వః, సర్వౌ, సర్వే, సర్వం, సర్వౌ, సర్వాన్, సర్వేణ, సర్వాభ్యాం, సర్వైః, సర్వస్మై, సర్వాభ్యాం, సర్వేభ్యః, సర్వస్మాత్, సర్వాభ్యాం, సర్వేభ్యః, సర్వస్మాత్, సర్వాభ్యాం, సర్వేభ్యః, సర్వస్య, సర్వయోః, సర్వేషాం, సర్వస్మిన్, సర్వయోః, సర్వేషు. ఇక్కడ ఈ సర్వనామ శబ్దాలు మాత్రం సంబోధన శబ్దం ఉండదండి. సంబోధన విభక్తి ఉండదు ఇక్కడ. ఓకేనా? మా సంక్షిప్తంగా ఉంటుంది, సంబోధన విభక్తి ఉండదు. సర్వశబ్దం ఒకటి తీసుకున్నాం, మూల శబ్దము. ఈ సర్వశబ్దానికి పుల్లింగం ఈ విధంగా రూపం ఉంటుంది. అదే దీనికే నపుంసక లింగంలో ఉంటుంది. చూడండి, మొత్తం ఇవ్వలేదు. ఎందుకంటే ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి ఒకటి ఇచ్చారు. సర్వం, సర్వే, సర్వాణి నపుంసకలింగం. మూల శబ్దం సర్వనే అండి. నపుంసకలింగం సర్వం, సర్వే, సర్వాణి. సర్వం, సర్వే, సర్వాణి రెండు ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి రెండు సమానంగా ఉన్నాయి. మిగిలిన షేస్ పుల్లింగికే తుల్యు. అంటే ఇక్కడి నుంచి మొదలుకొని, ముందు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, తృతీయ విభక్తి నుంచి మొదలుకొని లాస్ట్ సప్తమ విభక్తి వరకు పుల్లింగానికి సమానంగా ఉంటాయి. అంటే సర్వనామ శబ్దంలో ఉండే సర్వశబ్దానికి పుల్లింగ రూపానికి, పుల్లింగంలో ఏవైతే రూపాలు ఉన్నాయో నపుంసక లింగానికి రూపాలు అదే విధంగా ఉంటాయి. ఎక్కడి నుంచి? తృతీయ విభక్తి నుంచి మొదలుకొని మిగిలిన విభక్తులన్నీ కూడా పుల్లింగ శబ్దానికి సమానంగానే నపుంసక లింగం శబ్దం యొక్క రూపాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. అందుకే మొత్తం ఇవ్వలేదు. ఓకే, మళ్ళీ స్త్రీలింగ శబ్దం భిన్నంగా ఇచ్చారు. సర్వశబ్దం స్త్రీలింగం. సర్వా, సర్వే, సర్వాహ ఇవి దాదాపు ఒక రకంగా రమా శబ్దానికి సమానంగా ఉంటాయండి. ఏంటి? రమా శబ్దానికి సమానంగా. అందుకే సర్వా, సర్వే, సర్వాహ, రమా, రమే, రమాహ అలాగా. సర్వాం, సర్వే, సర్వాహ, సర్వయా, సర్వాభ్యాం, సర్వాభి, సర్వస్యై, సర్వాభ్యాం, సర్వాభ్యః, సర్వస్యాహ, సర్వాభ్యాం, సర్వాభ్య ఇలాగా మనకు స్త్రీలింగంలో చూడు. మూల శబ్దం సర్వశబ్దమే. దానికి పుల్లింగం చెప్పుకున్నాం, దానికి నపుంసకలింగం చెప్పుకున్నాం, దానికే స్త్రీలింగం కూడా ఉంటుంది రూపము. అలాగే అన్ని చూసుకోవాలి. ఇక పక్కన అన్నిటికీ మూడు లింగాలకు సంక్షిప్త రూపాలు కూడా పక్కన ఇవ్వబడ్డాయి. ఒక నపుంసకలింగం, ఒక పుల్లింగం రెండు సమానంగా ఉంటాయి. నపుంసకలింగంలో ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి రెండు ఒకే విధంగా ఉంటాయి. మిగిలిన తృతీయ విభక్తి నుంచి మొదలుకొని మిగిలిన రూపాలని కూడా పుల్లింగ శబ్దానికి సమానంగానే ఉంటాయి. నెక్స్ట్ చూడండి, పూర్వ శబ్దం ఇచ్చాలి. పూర్వ అంటే ఏమిటి? ప్రథమ. పూర్వ అంటే ఏమిటి? ప్రథమ అంటే ముందు, లేదా పూర్వము. పూర్వం కూర్చోండి అంటే ముందు కూర్చోండి అలాగా. ప్రథమన్య, ముందన్య రెండు ఒకటే. ప్రథమంగా ఉంది,
ముందుగా ఉంది అంటే రెండు ఒకటే. పూర్వం అంటే ముందు లేదా పూర్వం అని అర్థం. पूर्व के तीनों लिंगों में रूप सर्व के तुल्य चलेंगे. ఇక్కడ పూర్వ శబ్దానికి రూపాలు కూడా సర్వ శబ్దానికి సమానంగా నడుస్తాయంట. ఇప్పుడు ఏ విధంగా చెప్పాం, పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగము, 3 లింగాలు రూపాలు ఏ విధంగా నడుస్తాయో, సర్వ శబ్దానికి 3 లింగాలు ఏ విధంగా నడుస్తాయో పూర్వ శబ్దానికి కూడా అదే విధంగా నడుస్తాయి. పూర్వ, పూర్వ, పూర్వే పుల్లింగంలో, స్త్రీలింగంలో పూర్వ, పూర్వే, పూర్వాహ, నపుంసకలింగంలో పూర్వం, పూర్వే, పూర్వాని, సర్వం, సర్వే, సర్వాణి. అలాగే సర్వ శబ్దం చేసుకుంటే పూర్వ శబ్దం కూడా మొత్తం A to Z అదే విధంగా వస్తుంది. కేవలము శబ్దం మారుతుంది, మిగిలిన అంతిమ సంక్షిప్త రూపం అంతా ఒకే విధంగా ఉంటుంది అని చెప్పి పూర్వ శబ్దం కూడా పైన సర్వ శబ్దానికి సమానంగానే ఉంటుంది అని చెప్పి ఇక్కడ పూర్తిగా ఇవ్వలేదు. అలాగే కింద ఏతత్ శబ్దం ఇచ్చాను. కింద ఇచ్చారు ఏతత్. అక్కడ 30 పక్కనే వచ్చాడు 30 తత్ శబ్దం కూడా ఉంది. తత్ అంటే ఏమిటి? అతడు, అది, ఆమె అర్థం వస్తుంది. సర్వ అంటే అన్ని అనే అర్థంలో వస్తుంది, మొత్తం అనే అర్థంలో వస్తుంది. తత్ శబ్దం అంటే మూల శబ్దం తత్, దానికి 3 లింగాలు ఉంటాయి. ఏముంటాయి? తత్ అంటే అది, తత్ అంటే అతడు, తత్ అంటే ఆమె. పుల్లింగంలో అయితే అతడు అని తీసుకుంటాం, స్త్రీలింగంలో అయితే ఆమె అని తీసుకుంటాము, తత్ అంటే నపుంసకలింగంలో అది అని తీసుకుంటాం. ఓకేనా? తో ఇక రూపాలు ఏ విధంగా పుల్లింగంలో సహ తౌతే, తం తౌతాన్, తేన తాభ్యం తై, ఇవన్నీ కూడా ఇదే విధంగా నడుస్తాయి అన్నమాట. ఓకేనా? ఇవన్నీ ఎలా వస్తాయి? సర్వ శబ్దానికి సమానం నడుస్తుంది. ఇక్కడ సహ తౌతే, అక్కడ సర్వం, సర్వే, సర్వాన్, తం తే, తం తౌ తాన్, సర్వేణ, తేన, సర్వాభ్యాం, తాభ్యాం, సర్వైహి, తైహి. అలాగా ఇవి కూడా తత్శబ్దం యొక్క రూపాలు కూడా సర్వ శబ్దానికి సమానం నడుస్తాయి. అలాగే నపుంసకలింగంలో సేమ్ అదేవిధంగా సర్వం, సర్వే, సర్వాణి, తత్తేతాని, తత్తేతాని అలా నడుస్తాయి. స్త్రీలింగంలో సర్వా, సర్వే, సర్వాహకి సమానంగా సా, తే, తాహ, తాం, తే, తాహ. అలాగే ఇవి కూడా తత్ శబ్దం యొక్క రూపాలు కూడా 3 లింగాల్లో, పుల్లింగము, స్త్రీలింగము, నపుంసకలింగం యొక్క రూపాలు ఇవి కూడా పుల్లింగంలో నడుస్తాయి. పుల్లింగంలో సర్వ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఓకేనా? సో అందుకే పూర్తిగా ఇక్కడ రూపం లేదు. అలాగే సర్వ అంటే చెప్పాను అతడి, ఇది ఎప్పుడు ఉపయోగిస్తామో దూరంగా ఉండేవాళ్ళు చెప్పాడు. అతడు, ఆమె, అది దూరంగా ఉండేవాళ్ళు చెప్పేటప్పుడు ఈ తత్ శబ్దాన్ని ఉపయోగిస్తాం. అదే దగ్గరగా ఉండే వాళ్ళని ఉపయోగించాలనుకోండి, ఇతడు, ఈమె, ఇది అన్నామనుకోండి, అప్పుడు ఏ తత్ శబ్దాన్ని ఉపయోగిస్తాం. ఏ శబ్దాన్ని? ఏతదే సర్వనామ శబ్దాన్ని. దూరంగా ఉండే వాళ్ళను తత్ అనే సర్వనామ శబ్దం చేత మనం చెప్పుకుంటాం. సో ఏతదంటే ఇది అని అర్థం. ఇది కూడా ఏషః, ఏతౌ, ఏతే, ఇది సర్వ శబ్దానికి సమానంగా ఉంటుందండి. స్త్రీలింగంలో ఏషా, ఏతే, ఏతాహ, నపుంసకలింగంలో ఏతద్, ఏతే, ఏతాని అలాగే ఉంటాయి. అందుకే పూర్తిగా ఒక సంకేత రూపంలో ఇక్కడ ఇచ్చారు, అంతే ఒక రూపం ఇచ్చారు. సో ఇవి కూడా సర్వ శబ్దానికి సమానంగా రూపాలు నడుస్తాయి కాబట్టి పూర్తిగా ఇక్కడ ఇవ్వలేదు రూపము. सूचना तीनों लिंगों में नपुंसकलिंगम, तीनों लिंगों में नपुंसकलिंगम एक वचन को छोड़कर सर्वत्र तत् का ता ही शेष रहता है, उसी के रूप चलेंगे. చూడండి ఈ 3 లింగాల్లో మన తత్తుకి, ఏతదికి 3 లింగాలు ఏంటి? నపుంసకలింగం ఏకవచనంలో మాత్రమే అదొకటి వదిలిపెట్టి అన్ని చోట్ల తత్ శబ్దానికి తా మిగులుతుందండి. చూడండి తత్ శబ్దానికి ఏమవుతుంది? తా మిగులుతుంది. తత్ శబ్దానికి ఏముంది ఇక్కడ? తత్తులో तीनों नपुंसकलिंगम ఏకవచనం, నపుంసకలింగం ఏకవచనంలో తత్, తాని, ఏతత్, ఏతే, ఏతాని ఇక్కడ అది మిగిలిందా? కాబట్టి తత్తుకే, ఏతదికే నపుంసకలింగం ఏకవచనంలో అదే తా ఉంటుంది. మిగిలిన చోట అన్ని చోట సామాన్యంగా తాహి మిగులుతుంది అన్నమాట. అంటే తా మిగులుతుంది, తాకే సహాగా మారిపోతుంది, వేరే మార్పులు వస్తాయన్నమాట. ఫస్ట్ తో ఈ రకంగా ఇవి మన సర్వ శబ్దం గుర్తుపెట్టుకుంటే మిగతా రూపాలను కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 33వది ఎత్ శబ్ద రూపం. ఎత్ అంటే సర్వనామ శబ్దం. తత్ అంటే అది, దూరంగా ఉండేవాళ్ళను. ఎత్ అంటే సారీ ఏతద్, ఏతద్ అంటే దగ్గరగా ఉండేవాళ్ళు చెప్పాడు. అతడు, ఇతడు, ఈమె, ఇది అని చెప్పి. నెక్స్ట్ ఎత్ అనే సర్వనామ శబ్దం అంటే ఎవరో తెలియదు. జో ఎవరైతే, ఏ స్త్రీ అయితే, ఏ మిత్రుడైతే, అలాంటి అర్థం తెలియదు అన్నమాట. అనిశ్చిత అర్థంలో ఉన్నప్పుడు ఏత్ శబ్దాన్ని ఉపయోగిస్తాం. ఎవరైతే, ఏ స్త్రీ అయితే, ఏ మిత్రుడైతే అలాంటి అర్థంలో ఏత్ శబ్దాన్ని, సర్వనామ శబ్దాన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ కూడా సేమ్ సర్వ శబ్దానికి సమానం తీసుకోవాలి. యహ, యౌ, ఏ. ఏ శబ్దం మహోదయ? ఎవరైతే అంటే ఎత్ అనే సర్వనామ శబ్దం. అర్థం కావట్లేదు మహోదయ సౌండ్. ఎత్, ఎత్ సర్వనామ శబ్దం మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది.
యత్. యత్ ఆ. యత్ అంటే ఏదైతే, ఏ స్త్రీ అయితే, ఏ పురుషుడు అయితే, ఏ మిత్రుడు అయితే అలాంటి అర్థం తీసుకోవాలి. ఇక్కడ సేమ్ అదే విధంగా ఉంటుంది. నెక్స్ట్ కిమ్ శబ్దం అంటే కిమ్ అంటే కౌన్, ఎవరు. ఎవరి దానికి కూడా 3 లింగాలు ఉంటాయి. ఎవరైతే, ఏ స్త్రీ అయితే, ఏ మిత్రుడైతే అలాంటి అర్థం తీస్తుంది. ఇది ప్రశ్నవాచకంలో వస్తుంది. కిమ్ కహ కౌ కే కం కౌకాన్, కా కే కాహ, కామ్ కే కాహ. నపుంసకంలో కిమ్ కే కాని, కిమ్ కే కాని, అలాగా. సో అన్ని సర్వశబ్దానికి సమానంగా నడుస్తాయి. అలాగే ఇప్పుడు ముఖ్యమైన యుష్మత్ శబ్దం ఒకటి, అస్మత్ శబ్దం ఒకటి పక్క పక్కన ఇచ్చారు ఇక్కడ. యుష్మత్ శబ్దం అంటే నీవు, అస్మత్ అంటే నేను. త్వం యువాం యూయం, త్వాం యువాం యూస్మాన్. ఈ రెండు మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. చాలా అవసరం మనకి. ఇక్కడ 2 రూపాయలు నేర్చుకోవాలి. శ్లోకాల్లో మనకు 2 రూపాయలు ఎక్కువగా అనిపిస్తుంది. వహ, వాం, త్వా అనే 2 రూపాయలు ఎక్కడైతే ఉందో అవి ఎక్కువగా ఇస్తుంటది అన్నమాట. కాబట్టి వాటిని ఖచ్చితంగా మనం ఈ యుష్మత్ శబ్దం ఒకటి, అస్మత్ శబ్దం ఒకటి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏంటంటే యుష్మత్ శబ్దము, అస్మత్ శబ్దము అత్యంత అనివార్యం అన్నమాట. మహోదయ ఓకేనా? క్షమితం మహోదయ. జీ ఇందాక రామాత్, రామాయ అట్లా మీరు విడివిడిగా చెప్పారు కదా, చేతన్ చేన్ తోడని తోడు అన్నట్టు. ఈ 2 శబ్దాలు దయచేసి చెప్పగలరా? 2 శబ్దాలు అదే విధంగా వస్తుంది. నీవు, మనం ఎక్కువ చెప్పుకున్నామండి. త్వం అంటే నీవు, యువ మీరిద్దరు, యూయ మీరందరూ, త్వాం నిన్ను, యువ మీరిద్దరిని, యూస్మాన్ మీ అందరిని. అదేవిధంగా త్వా వాం వహ ద్వితీయ విభక్తికే త్వాం యువాం యూస్మాన్కే 2వ రూపం ఇచ్చారు. త్వా వాం వహ అర్థం సేమ్ ఒకే విధంగా ఉంటుంది. ఒకసారి త్వాం అనకుండా శ్లోకాల్లో ఛందస్సు కోసం అని చెప్పి ఒక అక్షరం తగ్గిస్తామంట, అప్పుడు త్వా అంటాం. లేదా యువాం స్థానంలో వాం అంటాం, యుస్మాన్ స్థానంలో సింపుల్ గా వహ అంటాం. వహ అంటే యుస్మాన్ అర్థం, మీరిద్దరిని అర్థం చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఈ 2వ రూపం చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ 2వ రూపం ఖచ్చితంగా నేర్చుకోండి. కాబట్టి యుష్మత్ శబ్దం, అస్మదం అనేది పూర్తి నేర్చుకోవాలి. అదే తృతీయ విభక్తి వస్తుంది. త్వయా నీ ద్వారా, యువాభ్యాం మీ ఇద్దరి ద్వారా, యుస్మాభి మీ అందరి ద్వారా. ఇక్కడ 2వ రూపం తుభ్యం, యువాభ్యాం, యుస్మభ్యం. చతుర్థి విభక్తి. ఇక్కడ తృతీయ విభక్తి ఒకే రూపం ఉంది. చతుర్థి విభక్తి తుభ్యం నీ కొరకు లేదా నీ కోసము, యువాభ్యాం మీ ఇద్దరి కొరకు లేదా మీ ఇద్దరి కోసము, యుస్మభ్యం మీ అందరి కొరకు లేదా మీ అందరి కోసము. ఓకేనా? ఇక్కడ ఇదే చతుర్థి విభక్తి 2 రూపాయలు ఇచ్చారు. తే వాం వహ అర్థం ఒకటే. తే అంటే నీ కోసము, వాం అంటే మీ ఇద్దరి కోసము, వహ అంటే మీ అందరి కోసం. సేమ్ అర్థం వస్తుంది. కానీ సంక్షేపం ఇది కూడా నేర్చుకున్నాం అనుకోండి. చతుర్థి విభక్తి మనం తుభ్యం, యువాభ్యం, యుస్మభ్యం అన్నాం అనుకోండి, అక్కడ తే ఇస్తాడు. అది సందేహం వస్తుంది. సహతావు తేలో తే, అది ప్రథమ విభక్తి బహువచనమా లేదా చతుర్థి విభక్తి ఏకవచనమా అని చెప్పి. కాబట్టి ఈ 2వ రూపం నేర్చుకున్నాం అనుకోండి, కాదు యుష్మత్ శబ్దంలో తే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరి కోసం, తుభ్యం నీ కోసము, నీ కొరకు అర్థం కూడా వస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా కంఠస్థం చేసుకోవాలి. నెక్స్ట్ పంచమ విభక్తి త్వత్, యువాభ్యాం యుష్మత్. త్వత్ అంటే నీ వలన, నీ నుండి లేదా నీకంటే. యువాభ్యాం మీ ఇద్దరి కంటే, మీ ఇద్దరి వలన లేదా మీ ఇద్దరి నుండి. అలాగే బహువచనం యుష్మభ్యం మీ అందరి వలన, మీ అందరి కంటే, మీ అందరి నుండి అలా వస్తుంది. నెక్స్ట్ షష్ఠి విభక్తిలో ఇక్కడ పంచవిభక్తి ఒకే రూపం వచ్చింది. షష్ఠి విభక్తిలో మనకు 2 రూపాయలు వచ్చాయి. తవ అంటే నీ యొక్క, యువయోహో మీ ఇద్దరి యొక్క, యుష్మత్ అంటే మీ అందరి యొక్క. ఓకేనా? నీ యొక్క, మీ ఇద్దరి యొక్క, మీ అందరి యొక్క. అలాగే తే వాం వహ అనే సేమ్ అదే విధంగా వస్తుంది. అలాగే త్వయి యువయోహు యుష్మాసు. త్వయి అంటే నీలో, యువయోహు మీ ఇద్దరిలో, యుష్మాసు మీ అందరిలో. అలాగే అర్థం తీసుకోవాలి. ఓకేనా? అలాగే సేమ్ అస్మత్ శబ్దాన్ని కూడా అదే విధంగా తీసుకున్నాం. అహం అంటే నేను, ఆవాం మేమిద్దరము, వయం మేమందరము. ద్వితీయ విభక్తి 2 రూపాయలు వచ్చాయి. మాం నన్ను, ఆవాం మా ఇద్దరిని, అస్మాన్ మా అందరిని. దీన్నే మాం నౌ నహ అని కూడా చెప్పుకోవచ్చు. నన్ను, మా ఇద్దరిని, మా అందరిని. సింపుల్ గా మా నౌ నహ. ఇది ఎక్కువగా శ్లోకాల్లో మనకి ఎక్కువ ఇస్తుంటారు. ఉపనిషత్తులు ఎక్కువ ఈ వాక్యాలు వస్తుంటాయి. కాబట్టి ఇది మనం నేర్చుకుంటే వెనకముడే ఆ శ్లోకం యొక్క అభిప్రాయం అంటే తెలిసిపోతుంది. నెక్స్ట్ తృతీయ విభక్తిలో మయా నా ద్వారా, ఆవాభ్యం మా ఇద్దరి ద్వారా, అస్మాభి మా అందరి ద్వారా. నెక్స్ట్ ఇక్కడ ఒకటే రూపం ఇచ్చాడు. మళ్ళీ చతుర్థి విభక్తులు మహ్యం నా కోసం, ఆవాభ్యం మా ఇద్దరి కోసం, అస్మభ్యం మా అందరి కోసము. మత్ నా నుండి,
చతుర్థి విభక్తి రెండు రూపములు ఇచ్చాం. మే నౌ నహ అంటే నా కొరకు, నా కోసం, మా ఇద్దరి కొడుకులే మా ఇద్దరి కొడుకు, మా ఇద్దరి కోసము, నహ మా అందరి కొడుకులే మా అందరి కోసం, రెండు ఒకటి విధంగా ఉంటాయి. నెక్స్ట్ పంచమి విభక్తిలో మత్ నా నుండి లేదా నా వలన, నా కంటే, నాకంటే, నా వలన, నా నుండి, ఇలా 3 అర్థాలు తీసుకోవచ్చు. ఏదైనా వస్తుంది, సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. ఆవాభ్యం అంటే ఇక్కడ కూడా మా ఇద్దరి నుండి, మా ఇద్దరి వలన, మా ఇద్దరి కంటే, ఏదైతే అర్థమో యుక్తిపూర్వకంగా అది తీసుకుంటాం. అలాగే అస్మత్ మా అందరి నుండి, మా అందరి వలన, మా అందరి కంటే. నెక్స్ట్ షష్ఠి విభక్తి మమ నా యొక్క, ఆవయోహు మా ఇద్దరి యొక్క, అస్మాకం మా అందరి యొక్క, అలాగ వస్తుంది. మే నౌ నహ అన్న కూడా సేమ్ ఒక విధంగా ఉంటుంది అర్థం. నా యొక్క, మా ఇద్దరి, నవ్ అంటే మా ఇద్దరి యొక్క, నహ మా అందరి యొక్క అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సప్తమి భక్తిలో మయి నాలో, ఆవయోహు మా ఇద్దరిలో, అస్మాసు మా అందరిలో, ఈ రకంగా సప్తమి భక్తి యొక్క అర్థం వస్తుంది. సో మనకు టైం అయిపోయిందండి. నాలోనా అండి? ద్వితీయ విభక్తిలో, కదా చతుర్థి విభక్తిలో, షష్ఠి విభక్తిలో, ఈ తృతీయ, చతుర్థి, షష్ఠి ఈ 3 విభక్తుల్లో రెండు రూపాలు ఉంటాయి. అక్కడ యుష్మత్ శబ్దమైన అస్మత్ శబ్దం 2 రకాలుగా ఉంటాయి, 2 రూపాలు ఉంటాయి. అవి మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఈ యుష్మత్ శబ్దము, అస్మత్ శబ్దం వాక్య నిర్మాణాలు అత్యంత సహాయపడుతూ ఉంటాయి మనకు. ఇవి మటుకు బాగా కంఠస్థం చేసుకోండి. అలాగే సర్వనామ శబ్దాలు కూడా అత్యంత అనివార్యం. ఇక్కడ ఇదం శబ్దం ఇచ్చారు. అలాగే ఇదం శబ్దాన్ని కూడా పైన చెప్పిన విధంగానే సర్వ శబ్దానికి సమానం నడుస్తుంది. కొంచెం తేడా ఉంది, అందుకే ఇక్కడ ఇచ్చాడు అయం, ఇమౌ, ఇమే. టైం అయిపోయిందండి. అలాగే అండి. కాబట్టి ఈ రకంగా సర్వనామ శబ్దాన్ని అన్ని ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు ఒకసారి చూసుకుంటే అర్థమవుతుందండి. కాబట్టి ఇవన్నీ ఇవ్వబడ్డాయి. కాబట్టి మిగిలిన కొన్ని రూపాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చూస్తే మీకు ఒక నమూనా వచ్చింది కదా, అది మీరు వెనక వైపు ఉంటాయి పరిశిష్టంలో, అవి చూసుకొని రాసుకోండి. ఇవి ఏవైతే ఉన్నాయో ఒక మొత్తం నేర్చుకుంటే చాలా ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ మిగిలిన శబ్ద రూపాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని ఉన్నాయి చూసి దాంట్లో కొన్ని అలా చెప్పామంటే మీకు ఒక ఐడియా, అవగాహన వస్తుంది. తర్వాత ప్రత్యాంత శబ్దాలు ఉన్నాయి, ధాతువులు ఉన్నాయి. అవి ఏ రకంగా అనేది కూడా పరిశిష్టం ఒకటి చెప్పుకుంటే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. రేపొద్దున మనకు పుస్తకం వచ్చే దాంట్లో అర్థం చేసుకోవడానికి సరళంగా ఉంటుంది. ఇతరులకు చెప్పడం కోసం మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, సో అవి రేపు చెప్పుకుందామండి. రేపు ఆదివారం, ఎల్లుండి చెప్పుకుందామండి. ఇంకా అందరూ వస్తే ఒకవేళ సరే ఇవి చెప్పుకున్న తర్వాత మనం ఒకసారి సమారోపణ కార్యక్రమం అనేది కూడా పెట్టుకుందామండి. సో ప్రయత్నం చేసిన రేపు ఎల్లుండి అయిపోవడానికి. అయిపోయిన వెంటనే మనం సంక్షేపంగా అయిపోయిన తర్వాత ఇదంతా నమూనా అంతా సారాంశంగా అది లాస్ట్ రోజు మనం పెట్టుకుందామండి. అస్తు. ఇంకేమైనా సందేహాలు మంత్రపాఠం అయిపోయినాక చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.